Once again, a very good evening to you. మరొకసారి ఈ సాయంకాలపు శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. Studying the Word of God is always a joy to the born again Christian. మరి తిరిగి జన్మించిన క్రైస్తవులకు దేవుని వాక్యాన్ని క్రమముగా ధ్యానం చేయటం అదెంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. It rejoices the heart. అది మన హృదయాలను ఎంతగానో సంతోషింపజేస్తుంది. And it builds us up in the most holy faith. మరి ఉన్నతమైనటువంటి విశ్వాసంలో దేవుని వాక్యమే మన జీవితాలను కడుతుంది. It makes us stable in our walk with Jesus Christ. యేసుక్రీస్తుతో మనం చేసేటువంటి ప్రయాణంలో మనల్ని స్థిరులుగా ఉంచడానికి దేవుని వాక్యం సహకరిస్తుంది. This lays a solid foundation for God to build upon in your life. మరి దేవుడు మన జీవితాల మీద మరి కట్టబడగలుగునట్లుగా ఒక బలమైనటువంటి పునాది దేవుని వాక్యం ద్వారా మనం వేసుకోగలుగుతున్నాం. So I'm going to ask you to listen very carefully as we study the Word of God. దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేస్తుండగా మీరు శ్రద్ధగా ఆలకించాలని మరొకసారి కోరుచున్నాను. Let me remind you that we are studying end time Bible prophecies. మరి అంత్యకాల బైబిల్ ప్రవచనాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. We are trying to look at what the Bible says about the end times. అంత్య దినాల గురించి పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తున్నదో మనం నేర్చుకుంటున్నాం. And we have started by looking at whether we are really living in the end times or not according to the Bible. పరిశుద్ధ గ్రంథ ఆధారంగా మనం అంత్య దినాల్లో నివసిస్తున్నామా లేదా అన్నది మనం నేర్చుకుంటున్నాం. We have begun by looking at how God has appointed 7,000 years to this earth. దేవుడు భూమికి 7,000 సంవత్సరాల వయస్సును ఏ విధంగా ఏర్పాటు చేశాడో మరి దాన్ని చదవటం ద్వారా మన యొక్క బైబిల్ స్టడీని ఆరంభించాం. And that tells us, since we are at the end of the 6,000 years, మనం ధ్యానిస్తుండగా మనం 6,000 సంవత్సర కాలపు ముగింపులో ఉన్నామన్న సంగతిని తెలుసుకుంటున్నాం. that means we are very close to the rapture of the church. దాని అర్థం ఏంటంటే సంఘం ఎత్తబడటానికి దేవుని బిడ్డలమైన మనం చాలా సమీపంగా ఉన్నాం. And we are looking at other things that the Bible says about how we are living in the end times. మనం అంత్య దినాల్లో నివసిస్తున్నామని చెప్పడానికి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా వివిధ కోణాల్లో మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. Remember that from the time of the Lord Jesus Christ's first coming till his second coming is a period of around 2,000 years. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు మధ్య దాదాపు 2,000 సంవత్సరాల కాల వ్యవధి అని మనం చూస్తున్నాం. And we have seen that the Bible gives us the history of these 2,000 years. ఈ 2,000 సంవత్సరాల యొక్క చరిత్ర బైబిల్ మనకి చక్కగా నేర్పిస్తుందని తెలుసుకున్నాం. In the 7 messages to the 7 churches in Revelation chapters 2 and 3. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో దేవుడు 7 సంఘాలకు ఇచ్చిన 7 వర్తమానాల ద్వారా మనం వాటిని నేర్చుకున్నాం. And we are living in the Laodicean church age, which is the last church age. మరి ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పిన సంఘాల్లో 7వ సంఘమైనటువంటి లవోదికీయ సంఘ కాలంలో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. That means the next event in God's calendar is the rapture of the church. అనగా దేవుని యొక్క క్యాలెండర్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు తర్వాత జరగబోయేటువంటి అద్భుతమైన కార్యం ఏంటంటే సంఘం పైకెత్తబడటం. And we have also looked at something very important called dispensations. మరి శిక్ష నుండి మినహాయింపు అనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశాన్ని 4వ ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. This is looking at the big picture that the Bible paints for us about the end times. అంత్య దినాల గురించి బైబిల్ ఇచ్చేటువంటి ఒక విశదమైనటువంటి సంగతిని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. If you want to understand the end times, అంత్య దినాలను నువ్వు అర్థం చేసుకోవాలి అని అంటే you must understand everything that the Bible says. పరిశుద్ధ గ్రంథం చెప్పే ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాలి. You can't just choose and pick the end times and say I'm going to study only the end times. ఏదో అక్కడక్కడ 2-3 వచనాలు తీసుకొని దీన్ని ఆధారం చేసుకొని అంత్య దినాన్ని గురించి స్టడీ చేస్తానంటే కుదరదు. Again, there must be a solid foundation. ఇది నేర్చుకోవడానికి కూడా ఒక బలమైనటువంటి పునాది మనం వేసుకోవాలి. The Bible says that God declares the end from the beginning. దేవుడు ఆది కాలము నుండే అంతాన్ని ప్రకటిస్తున్నటువంటి వాడు. So you must know the beginning to understand the ending. అంత్యకాల దినాల్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆరంభంలో దేవుడు చేసిన కార్యాల దగ్గర నుండి నువ్వు నేర్చుకోవాలి. So we have begun looking at the big picture that the Bible gives us about the end times. అంత్య దినాల గురించి బైబిల్ ఇస్తున్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. Again, to understand that we are living in the very last days. మనము మరి అంత్య దినాల్లో నివసిస్తున్నామని అర్థం చేసుకోవడానికి These dispensations
are a proof. ఈ శిక్ష నుండి మినహాయింపులు మనకి ఎంతగానో చక్కగా అవగాహన చేస్తున్నాయి. Now dispensation, you can, for your understanding, call it a period of time. మరి ఈ యొక్క డిస్పెన్సేషన్ ని మనం అర్థం చేసుకోవడానికి ఒక కాల వ్యవధి అని మనం గ్రహిస్తున్నాం. How God deals with man in that period of time. దేవుడు ఆ కాల వ్యవధిలో ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. Last week we have seen 5 dispensations. గడిచిన వారంలో 5 డిస్పెన్సేషన్స్ మనం నేర్చుకున్నాం. Firstly, the dispensation of innocence. మరి సిగ్గు ఎరగనటువంటి వారిని గురించినటువంటి డిస్పెన్సేషన్ మనం చూసాం. That was Adam and Eve before the fall into sin. మరి పాపంలో పడిపోక ముందు ఆదామవ్వల యొక్క స్థితిని మనం అక్కడ చూసాం. Then it ended with rebellion and judgment. అది ఎలా ముగించబడింది అని అంటే తిరుగుబాటు దేవుని యొక్క తీర్పుతో అది ముగించబడింది. Then was the dispensation of conscience. ఆ తర్వాత రెండవది డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియస్ అంటే మనస్సాక్షి గురించి శిక్ష నుండి మినహాయింపు. This was the time from Adam and Eve up till Noah. ఇది ఆదాము అవ్వల కాలం నుండి నోవాహు కాలం వరకు రెండవ డిస్పెన్సేషన్. Again this ended in rebellion and judgment from God. ఈ శిక్ష నుండి మినహాయింపు ఎలా జరిగింది అని అంటే మరలా ప్రజల తిరుగుబాటు దేవుని యొక్క తీర్పు ద్వారా అది ముగించబడింది. Then began the dispensation of human garment. ఆ తర్వాత మరి మానవ ప్రభుత్వం యొక్క శిక్ష నుండి మినహాయింపుని గురించి మనం చూసాం. That was the time from Noah up till Abraham. అది నోవాహు కాలం నుండి అబ్రహాము కాలం వరకు. But or maybe a little before Abraham. లేదంటే అబ్రహాం కంటే ఇంకా కొంచెం ముందు వరకు. And again this ended in rebellion and judgment. ఈ యొక్క మినహాయింపు కూడా మరి ప్రజల తిరుగుబాటు దేవుని యొక్క తీర్పుతో ముగించబడింది. Right, the Tower of Babel was the judgment. మరి బాబేలు యొక్క గోపురం కట్టబడటం దగ్గర అక్కడ దేవుడు తీర్పు తీర్చాడు. And then started the next dispensation of the patriarchs. నాలుగవది పితరుల యొక్క మరి శిక్ష మినహాయింపుని గురించి మనం చూసాం. And God called one man Abraham. మరి దేవుడు అబ్రహామును పిలిచాడు. And this dispensation also unfortunately is seen in the degeneration of the seed of Abraham. మరి ఈ శిక్ష మినహాయింపు కూడా మరి అబ్రహాం యొక్క సంతతి వారు దేవుని నుండి ఏ విధంగా తొలగిపోతుండటం ద్వారా అది ముగించబడిందో చూసాం. You would read in the book of Exodus that they worshipped idols. నిర్గమకాండంకి వచ్చేసరికి అబ్రహాం యొక్క సంతతి వారు రాను రాను విగ్రహారాధన చేయటం మొదలు పెట్టారు. In the land of Egypt. మరి ఐగుప్తు దేశంలో వారు విగ్రహాలను ఆరాధించారు. But so this ended in slavery of the children of Abraham. ఇది ఎలా ముగించబడిందంటే అబ్రహాం యొక్క సంతానం ఆ యొక్క దేశంలో బానిసలుగా ఉండిపోయారు. So once these 4 dispensations were over, ఎప్పుడైతే ఈ 4 డిస్పెన్సేషన్స్ ముగించబడ్డాయో then started the most important one in the Old Testament, the dispensation of the law. ఆ తర్వాత 5వది చాలా ప్రాముఖ్యమైనటువంటి శిక్ష నుండి మినహాయింపు ఆరంభించబడింది. అది మోషే ధర్మశాస్త్రం యొక్క శిక్ష నుండి మినహాయింపు. So in each of these dispensations we see God making covenants with man. ఈ ప్రతి శిక్ష నుండి మినహాయింపులో దేవుడు అప్పుడున్నటువంటి వ్యక్తులతో దేవుడు నిబంధన చేసినట్టుగా మనం చూస్తున్నాం. He revealed his will to them. ఆయన ఆ నిబంధనలో తన చిత్తాన్ని ప్రజలకు బయలుపరిచాడు. Unfortunately, each time man rebelled against God's will and God judged them. మరి వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిన ప్రతిసారి దేవుడు ప్రజలకు తీర్పు తీరుస్తూ వచ్చాడు. So you have the Edenic covenant, the Adamic, Noahic, Abrahamic and the Mosaic. ఆదాము నిబంధన, మరి ఏదైనా నిబంధన, ఆదాము నిబంధన, నోవాహు నిబంధన, అబ్రహాం యొక్క నిబంధన, మోషే నిబంధన మనం చూస్తాం. And we did not finish the Mosaic covenant last week. అయితే మొన్నటి దినాన మనం ఈ యొక్క 5వ నిబంధన మోషే యొక్క నిబంధనను మనం ముగించలేదు. Because you see, there is something important that you must understand about this dispensation. ఎందుకనగా ఈ యొక్క 5వ డిస్పెన్సేషన్ లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. Now you see that salvation under the Mosaic covenant was faith and works. మోషే నిబంధనలో మరి రక్షణ ఏ విధంగా ఉన్నది అంటే వారు విశ్వాసము ద్వారా వారి క్రియలను చేసినప్పుడే మరి రక్షణను పొందుకోగలిగారు. What were the works that they were called to do? వారు ఏ విధమైనటువంటి క్రియలు చేయటానికి పిలువబడ్డారు? The works of the law of Moses. ధర్మశాస్త్రం, మోషే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రపు క్రియలు వారు చేయవలసి ఉన్నది. If they only believed and did not do the law, ఒకవేళ ధర్మశాస్త్రాన్ని కేవలం విశ్వసించి ధర్మశాస్త్ర క్రియలు వారు చేయకపోతే God would not forgive them. దేవుడు వారిని క్షమించడు. So both were in action at that moment. కాబట్టి విశ్వాసం ఉండాలి, ధర్మశాస్త్రపు క్రియలు వారికి ఉండాలి. Now a special aspect of this dispensation, ఈ డిస్పెన్సేషన్ లోని ఒక ప్రత్యేకమైన విధానం ఏంటి అని అంటే that God made a covenant, a second covenant with David. దేవుడు ఈ యొక్క మోషే నిబంధనతో పాటు రెండవ నిబంధన చేశాడు. అది దావీదుతో నిబంధన చేశాడు.
When God made a covenant with Abraham, దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు he said that he will give him a great seed. దేవుడు మరి గొప్ప సంతానాన్ని కలగజేస్తానని చెప్పాడు. Secondly, he said he'll give him a land. రెండవది భూమిని మరి విస్తారమైనటువంటి నేలను ఇస్తానని చెప్పాడు. But in the covenant God made with David, దేవుడు దావీదుతో చేసిన నిబంధనలో he said he'll give him a throne. నేను నీకు సింహాసనాన్ని ఇస్తానని చెప్పాడు. So you see, this is the way God kept working, pushing towards the end. దేవుడు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో పనిచేస్తూ మరి అంచె దినాలకు సమీపిస్తూ ఉన్నాడు. So God is going to establish David's throne one day, and his seed will sit upon it and rule forever. దేవుడు దావీదు సింహాసనాన్ని స్థిరపరిచి అతని సంతానము మరి ఆ సింహాసనం మీద కూర్చుండి పరిపాలించబోతున్నటువంటి దినం రాబోతున్నది. Now historically, the seed of David is Solomon. చారిత్రాత్మకంగా మరి దావీదు యొక్క సంతానం ఎవరు అని అంటే సొలొమోను అని మనం చెప్పుకుంటాం. But prophetically, his seed is the Lord Jesus Christ. కానీ ప్రవచనాత్మకంగా మాట్లాడితే దావీదు యొక్క సంతానం సింహాసనం మీద కూర్చుండబోయేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. We have already seen those things last week. ఆ విషయాలు కూడా గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. Now let's begin with this period of time called the Mosaic covenant. ఈ మోషే నిబంధన యొక్క కాలాన్ని గురించి మనం ఒకసారి పరిశీలన చేద్దాం. What happened under this covenant ఈ నిబంధన క్రింద ఏం జరిగింది అని అంటే is that a period of transition took place. ఒక గొప్ప మార్పు అనేటువంటిది ఇక్కడ జరిగింది. This dispensation doesn't end here. ఈ యొక్క 5వ డిస్పెన్సేషన్, ఈ శిక్షణని మినహాయింపు ఇక్కడితో ముగించబడలేదు. It continued. అది కొనసాగించబడింది. It continued into the New Testament times. ఈ యొక్క 5వ నిబంధన అనేది మరి క్రొత్త నిబంధనలో కూడా అది కొనసాగించబడింది. Because the Bible says that the New Testament doesn't begin till the death of Jesus Christ. మరి క్రొత్త నిబంధన యేసుక్రీస్తు యొక్క మరణం వరకు కూడా అది ఆరంభించబడలేదు. Look at Hebrews chapter 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని ఒకసారి తెరిచి చూడండి. Hebrews chapter 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. Look at verses 15 and 16. 15-16 వచనాలు మనం చూద్దాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. Verse 17. మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యము. ఆ శాసనం రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా. So the time that you read of in the Gospels is a transition time. మరి సువార్తల్లో మనం చూస్తున్నటువంటి కాలము ఒక మార్పు జరుగుతున్నటువంటి కాలం. For example, Matthew. ఉదాహరణకు మత్తయి సువార్త. Matthew is a transitional book in the Bible. మత్తయి సువార్త ఒక మార్పును కలిగిస్తున్నటువంటి పుస్తకం. The transition is from the Old Testament to the New Testament. ఇక్కడ మార్పు ఏంటి అని అంటే పాత నిబంధన నుండి నూతన నిబంధన. The period between the Old Testament and the New Testament is what is recorded in Matthew. మరి పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనకు మధ్య జరిగినటువంటి కాలమును మత్తయి సువార్తలో రాసి ఉంచాడు. So this is a very important time. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం అండి. This doesn't the dispensation of the law doesn't end till the death of Jesus Christ ఈ upon the cross. ధర్మశాస్త్రం యొక్క శిక్ష మినహాయింపు మరి అక్కడితో ముగించబడటం లేదు. Now Jesus said the law and the prophets are till John the Baptist. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే మరి ధర్మశాస్త్రము ప్రవక్తలు బాప్తిస్మం యోహాను వరకు ఉన్నారు. That is true in one sense. అది ఒక విధముగా సత్యమే. Well, it is true in every sense if the Lord has said it. మరి ప్రభు చెప్పాడు కాబట్టి అది ఖచ్చితంగా సత్యమే. But కానీ as we have read in Hebrews 9:17, అయితే ఇప్పుడు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9:17లో చదివినట్టుగా till the death of the testator take place, the testament does not come into effect. అతని యొక్క మరణము అయ్యేంత వరకు మరొక నిబంధన వచ్చేటువంటి అవకాశం లేదని మనం 17వ వచనంలో చదివాం. A testament begins with the death of the testator. ఒక నిబంధన మరి ఆ వాగ్దానం చేసిన వాడు అతని మరణము తర్వాతే అది ఆరంభించబడుతుంది. So till the death of Christ technically is the law.
The law continues technically till the death of Christ. మరి మోషే యొక్క ధర్మశాస్త్రము శాస్త్రం ఇచ్చినటువంటి వాని యొక్క మరణం వరకు కూడా అది కొనసాగించబడింది. That's why you see in the book of Matthew some doctrines which are very strange. అందుకొరకే మత్తయి సువార్తను మనం చదువుతున్నప్పుడు కొన్ని సిద్ధాంతాలు చాలా వ్యత్యాసంగా మనకు అనిపిస్తూ ఉంటాయి. They look very strange. అవి చాలా వ్యత్యాసమైనవిగా కనబడతాయి. I'll give you an example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. We have John the Baptist in this transition period. మరి ఈ యొక్క మార్పు జరిగే కాలంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మనం చూస్తాం. And then of course we have the Lord Jesus Christ. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనం అక్కడ చూస్తాం. What did they both preach? ఈ ఇద్దరు కూడా దేని గురించి బోధించారు? What was the main message? వారి ప్రసంగం యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటి? బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రభు దేని గురించి బోధించారు? They preached saying, repent for the kingdom of heaven is at hand. మరి పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడి అని ప్రకటించారు. I don't know how many of you remember, but I've taught you about the kingdom of heaven and the kingdom of God. పరలోక రాజ్యమును గురించి, దేవుని రాజ్యమును గురించి మనం మాట్లాడుకున్నాం. మరి మీలో ఎంతమంది గుర్తుందో? The kingdom of heaven is a literal, visible, physical kingdom. మరి పరలోక రాజ్యం అనేటువంటిది అది ఖచ్చితంగా మరి శారీరకంగా కనబడేటువంటి గొప్ప రాజ్యమై ఉంటున్నది. It is a kingdom of God or heaven upon the earth. అది దేవుని యొక్క పరలోక రాజ్యము భూమి మీద స్థాపించబడటం. You can call it a literal kingdom. మరి అక్షరార్థమైనటువంటి రాజ్యం అని మనం పిలవచ్చు. It's not some spiritual kingdom. ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం కాదండి. But the kingdom of God అయితే దేవుని యొక్క రాజ్యం is a spiritual kingdom. అది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. Remember I told you last week we should rightly divide the word of truth. సత్యవాక్యాన్ని మనం సరిగా విభజించాలి అని పోయిన వారంలో మనం మాట్లాడుకున్నట్టుగా, If you mix things up you'll be confused. మరి మనం విషయాలను కలిపేసేసి చదివేస్తా ఉంటే మనం మరి తికమక పడిపోతుంటాం. When Christians read about the kingdom of heaven, kingdom of God, they'll think, oh, it's all the same. మరి చాలా సందర్భాల్లో పరలోక రాజ్యము దేవుని రాజ్యం అని సువార్తలు చదువుతున్నప్పుడు ఈ రెండు ఒకటే అని మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. You must be careful when you read the words of God. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. Remember what Jesus said. యేసు ప్రభువారు ఏం చెప్పాడో ఒకసారి ఆలోచించండి. Man shall not live by bread alone, but by every word that proceeded out of the మనుషుడు mouth రొట్టె of వలన God. మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. So pay attention to every word in the Bible. కనుక ప్రభు చెప్పినట్టుగా మనం దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ప్రతి మాట మీద శ్రద్ధ ఉంచాలి. Don't think, oh, I know this. నాకు ఇవి తెలుసులే అని తేలిగ్గా తీసుకోవద్దు. You will go wrong. నువ్వు అలా తేలిగ్గా తీసుకుంటే నువ్వు పొరపాటుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. Look at Romans chapter 14. రోమా పత్రిక 14వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Romans chapter 14. రోమా పత్రిక 14వ అధ్యాయం. And look at verse 17. 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని రాజ్యం భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. How many of you know this verse? మీలో ఎంతమందికి ఈ వచనం విన్నారు, చదివారు, తెలిసినది? You know that. So tell me, what kind of a kingdom is this? ఇది ఏ విధమైన రాజ్యమో మీరు ఏమని అర్థం చేసుకున్నారు చెప్పండి. The kingdom of God, right? This is not the kingdom of heaven. ఇక్కడ పరలోక రాజ్యం అని రాయబడలేదు. ఏమని రాయబడింది? దేవుని రాజ్యం. What kind of a kingdom is it? ఇది ఏ విధమైనటువంటి రాజ్యం? Spiritual, that's right. కరెక్ట్ గానే చెప్పారు. ఆత్మ సంబంధమైన రాజ్యం. Why? Because righteousness, peace and joy in the Holy Ghost are things that are inside of us. ఎందుకనగా మరి నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం అనేటువంటివి అవి మన లోపల ఉండేటువంటివి. But the kingdom of heaven, I told you, is a literal kingdom. అయితే పరలోక రాజ్యం నేను ఇందాక మీకు చెప్పినట్టుగా అది మనకి కనబడేటువంటి రాజ్యం అక్షరార్థముగా. Look at the Gospel of Luke chapter 1. లూకా సువార్త 1వ అధ్యాయాన్ని దయచేసి చూడండి. Luke chapter 1. లూకా సువార్త 1వ అధ్యాయం. And look at verse 32 and 33. 32, 33 వచనాలు చూద్దాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను.
Unfortunately, you know what some Bible teachers tell you about this verse, this passage? మరి చాలా సందర్భాల్లో కొంతమంది బైబిల్ ఉపదేశకులు ఈ వచనాన్ని గురించి ఏమని బోధిస్తారో తెలుసా? They'll tell you this is spiritual. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం అని చెప్తూ ఉంటారు. They'll tell you that right now Jesus is in heaven. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నాడు. And he's already sitting on the throne of David. ఆయన ఇంతకు ముందే దావీదు యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. And he's reigning over the church, which is the seed of Abraham. ఆయన అబ్రహాము సంతానమైనటువంటి సంఘమునంతటిని ఇప్పుడు పరలోకంలో సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు అని చెప్తూ ఉంటారు. This is called spiritualizing the Bible. ఇది దీన్ని ఏమంటామంటే వాక్యాన్ని ఆత్మీయంగా మాట్లాడటం అని అంటూ ఉంటాం. Is that why God gave us the Bible, to make it mean whatever you want? దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా అన్వయించుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఇచ్చాడంటారా? Or does God have a specific meaning for us to understand? అయితే మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ఏదైనా మాట చెప్పినప్పుడు ఖచ్చితమైనటువంటి విషయం దేవుడు చెప్తున్నాడని అర్థం చేసుకోవాలా? You know the answer to that. మనందరికీ దాని జవాబు తెలుసు. We can't give meaning to the word of God. దేవుని వాక్యానికి మనము సొంత అర్థాన్ని ఇచ్చేటువంటి అధికారం మనకు లేదు. We have to know what God is trying to say. మనం ఏం చేయాలంటే దేవుడు ఈ వాక్యం ద్వారా ఏమి నేర్పించాలని చెప్పాడన్న సంగతిని మనం గ్రహించాలి. God did not give the Bible mainly for us to spiritualize it. పరిశుద్ధ గ్రంథాన్ని కేవలం ఆత్మీయంగానే మాట్లాడుకోవడానికి దేవుడు ఇవ్వలేదు. Do you know the most important reason why God gave us the Bible? దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మానవునికి ఇవ్వటంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? Who can tell me? ఎవరు చెప్పగలరు? Sorry? That's true, but what is God's idea? What does the Bible say about it? దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మానవునికి ఎందుకు ఇచ్చాడు? అసలు బైబిల్ దాని గురించి ఏమని చెప్తున్నది? Look at 2 Timothy chapter 3 verse 16. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలోనికి ఒకసారి రండి. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. What is the first reason why God gave the Bible? దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వటంలో ఉన్నటువంటి మొట్టమొదటి కారణం, ఉద్దేశం ఏంటి? Doctrine. మరి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి. That's the reason why he gave it. అందుకొరకే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. So when you read the Bible and study it, నీవు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ ఉంటావో, the first thing you should learn is doctrine. నువ్వు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం దేవుడు ఇక్కడ నేర్పిస్తున్న సిద్ధాంతం ఏంటి అని తెలుసుకోవాలి. Then comes instruction in righteousness later. ఆ తరువాత మరి ఉపదేశము, తర్వాత క్రమశిక్షణ చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. But the main reason is doctrine. ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనందరం దేవుని సిద్ధాంతాన్ని గ్రహించాలని. So you have to rightly divide between the kingdom of heaven and the kingdom of God. కాబట్టి దేవుని వాక్యాన్ని పరలోక రాజ్యము, దేవుని రాజ్యం అనే దాన్ని మనం సరిగా విభజించాలి. Jesus is not sitting on the throne of David in heaven. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడే పరలోకంలో దావీదు సింహాసనం మీద ఆయన కూర్చొని లేడు. Because David's throne can never go to heaven. ఎందుకనగా దావీదు సింహాసనం భూమి నుండి పరలోకానికి వెళ్ళలేదు. He's sitting on the throne of God the Father. ఆయన పరమ తండ్రి అయినటువంటి దేవుని సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చొని ఉన్నాడు. When he comes back to the earth, ఆయన సింహాసనం నుండి భూమికి మరలా తిరిగి వస్తాడు. then he will sit on the throne of David. అప్పుడు దావీదు సింహాసనం మీద ప్రభువారు కూర్చుంటారు. So you see, what we are talking about is the kingdom of heaven, which is literal. కనుక అక్షరార్థమైనటువంటి దేవుని పరలోక రాజ్యాన్ని గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. So what did Jesus and John the Baptist preach? బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారు ఏమని బోధించారు? Repent, for the kingdom of heaven is at hand. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని బోధించారు. Why did they preach that? ఎందుకు అలా బోధించారు? Now tell me, how many of you tell other people about Jesus? మీలో ఎంతమంది యేసుక్రీస్తుని గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చారు? Right? Very good. Did you preach this message to anybody? మీరు ఎవరికైనా ఈ వర్తమానం బోధించారా? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి అని ఎవరికైనా చెప్పారా? No, we don't do that. మనం అలా ప్రకటించలేదు. That's not our message. అది దేవుడు మనకిచ్చిన వర్తమానం కాదు.
What is the message that he has given us? దేవుడు విశ్వాసంగా మనకిచ్చినటువంటి వర్తమానం ఏంటి? సాక్ష్యం ఇవ్వటానికి. He said we have to go and preach the gospel. మనం వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. What is the gospel? మరి సువార్త ఏమై ఉంటున్నది? The gospel is not about a kingdom. సువార్త అనేటువంటిది రాజ్యమును గురించి కాదండి. Later you read, or maybe now you read 1 Corinthians 15. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోనికి ఒకసారి చూడండి. 1 Corinthians chapter 15. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. And please read verses 3 and 4. 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. In verse 1 he calls it the gospel. మొదటి వచనంలో ఆయన అంటాడు, ఇది మీకు ప్రకటించిన సువార్త అని అంటున్నాడు. The gospel is about the death, burial and resurrection of Christ. సువార్త ఏంటి అని అంటే యేసుక్రీస్తు మరణము, సమాధి చేయబడటం, పునరుద్ధానుడిగా తిరిగి లేవటం. This is what we preach. మనము లోకంలో ప్రకటిస్తున్న సువార్త ఇదేనండి. We don't preach repent for the kingdom of heaven. మనం పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడి అని మనం ప్రకటించట్లేదు. We have nothing to do with that kingdom while we live here on the earth. మనం ఈ భూమి మీద నివసించినప్పుడు ఈ పరలోక రాజ్యాన్ని గురించి మనము చేయవలసినటువంటి పరిచర్య ఏమీ లేదు. Now look at Matthew chapters 5, 6 and 7. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు మనం చూస్తే, What's there in Matthew 5 to 7? మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో ప్రభు ఏం చెప్పాడు? The Sermon on the Mount. మరి కొండ మీద ప్రసంగం మనం అక్కడ చూస్తాం. How many of you thought this is very strange what the Lord is saying in this? మరి దేవుడు ఈ అధ్యాయాల్లో చాలా వ్యత్యాసమైనటువంటి మాటలు చెప్తున్నాడు అని ఎంతమంది అనుకున్నాం? It doesn't really match with what the Bible says in the epistles of Paul. మరి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలకి ప్రభు కొండ మీద చేసిన ప్రసంగానికి ఏమాత్రం పోలిక కనబడట్లేదేంటి అని అనుకోవచ్చు. If you study it carefully, you will see the difference. మనం జాగ్రత్తగా సువార్త అది కొండ మీద ప్రసంగాన్ని, పత్రికలను చదివితే ఆ వ్యత్యాసం నీకు అర్థమవుతుంది. For example, ఉదాహరణకి Jesus says, if you don't forgive others, God will not forgive you. నీ ఇతరులను క్షమించకపోతే నీ పాపాలు కూడా క్షమించబడవని ప్రభు చెప్పాడు. Correct? అంతేనా? But what does Paul say? అయితే పౌలు ఏమని చెప్పాడు? Forgive others. Forgive others. ఇతరులను క్షమించండి. Just as God for Christ's sake hath forgiven you. దేవుడు యేసుక్రీస్తునందు మిమ్ములను క్షమించినట్టుగా మీరును ఇతరులను క్షమించుడి. Isn't there a difference? ప్రభు చెప్పిన కొండ మీద మాటకి పౌలు చెప్పిన మాటకి వ్యత్యాసం ఉందా లేదా? There is. వ్యత్యాసం ఉన్నదండి. According to the Lord, if you don't forgive, you get no forgiveness. ప్రభు ప్రకారముగా నువ్వు క్షమించకపోతే నీకు అసలు క్షమాపణే లేదు. Paul says you're already forgiven. మరి దేవుని వాక్యంలో పౌలు అంటున్నాడు, మీరు ఎప్పుడో క్షమించబడ్డారు. Because you were forgiven, now you forgive others. మీరు క్షమించబడ్డారు కాబట్టి ఇప్పుడు మీడల అపరాధం చేసిన వారిని మీరు క్షమించాలి. Freely you have received, freely you give. ఉచితముగా మీరు పొందుకున్నారు కాబట్టి ఉచితముగా మీరు ఇవ్వాలి. There is a difference. మరి ప్రభు కొండ మీద చేసిన చెప్పిన మాటలకి పౌలు పత్రికలకి వ్యత్యాసం ఉన్నది. In one of those places he said, if any of you says raka, you will be in danger of hellfire, right? మరి వ్యర్థుడా అని మీరు ఎవరైనా అన్నారంటే మీరు నరకాగ్నిలోనికి త్రోయబడతారని చెప్పాడు. How many of you have said raka to anybody? మీరు ఎవరినైనా వ్యర్థుడా అని అన్నారా లేదా? బోల్డ్ మందిని అని ఉంటారు. Are you afraid of going to hell? అయితే అన్నావు కాబట్టి ఇప్పుడు నరకానికి వెళ్ళిపోతావా? No. You know why? Every sin is crucified on the cross of Christ. నీవు చేసిన ప్రతి పాపం కల్వరి సిలువలో సిలువకు వేయబడింది. Why is there this difference then? మరి ఎందుకు ప్రభు కొండ మీద చెప్పిన మాటకి పత్రికల్లో రాసిన మాటకి తేడా ఉంటున్నది? It's because John the Baptist and Jesus were preaching to the Jews in the old dispensation. జాగ్రత్తగా ఆలకించండి. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా 5వ డిస్పెన్సేషన్ ముగించబడలేదు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలే వారికి బోధిస్తున్నారు యూదులకు. You know what Jesus did? యేసు ప్రభువారు ఏం చెప్పారు తెలుసా? He gave a higher meaning to the law of Moses. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రానికి ఇంకా ఉన్నతమైనటువంటి అర్థాన్ని ప్రభు బోధించాడు. And applied it to the Jews. అది యూదులకు అన్వయింపజేశాడు. Doctrinally, it is applicable to the Jews. సిద్ధాంతపరంగా ఈ మాటలు ఎవరికి సంబంధించినవేనంటే యూదులకు సంబంధించినటువంటి. You can apply it spiritually to yourself. అయితే నీ జీవితానికి వాటిని ఆత్మీయంగా పోల్చుకోవచ్చు.
But కానీ you should see to whom these words were being spoken. మరి ఒరిజినల్ గా ఆ మాటలు దేవుడు ఎవరి కొరకు మాట్లాడాడు అన్నటువంటిది మొదట నువ్వు అవగాహన చేసుకోవాలి. When you do that, so much of confusion will go from your mind. నీవు అలాగు వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే నీ మనసులో ఉన్న చాలా సందేహాలు కలవరాలు తొలగిపోతాయి. So they preached to the Jews. మరి బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి బోధించారంటే యూదులకు బోధించారు. They preached before the death of Christ. వారు ఎప్పుడు బోధించారు? యేసుక్రీస్తు మరణానికి ముందు బోధించారు. That means they were still in the dispensation of the law. దాని అర్థం ఏంటంటే వారు ఇంకా ఏ యొక్క డిస్పెన్సేషన్ లో ఉన్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శిక్ష నుండి మినహాయింపులోనే ఉన్నారు. That's why everything is different there. అందుకరికి సమస్తం అక్కడ చాలా వ్యత్యాసముగా మనకు కనబడుతున్నది. Now I'll give you a simple principle that you should try and remember. మీరు గుర్తుంచుకోవలసినటువంటి ఒక సులభమైన సూత్రాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. All scripture is given for doctrine. మరి ప్రతి లేఖనము సిద్ధాంతంలో అర్థం చేసుకోవడానికి ఇవ్వబడింది. But all doctrine doesn't apply to you in the church age. అయితే అన్ని సిద్ధాంతాలు కూడా విశ్వాసిగా సంఘకాలంలో నీకే చెందినవి అని అనుకోవడానికి వీల్లేదు. I'll give you a simple example. మరి చిన్న మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తున్నాను. If you think all doctrine is for you, మరి చెప్పబడిన ప్రతి లేఖనము నీ కొరకే అని నువ్వు అనుకుంటే why don't you give animal sacrifices? అయితే మరి నువ్వు జంతువులను ఎందుకు బలి ఇవ్వటం లేదు? You know doctrinally it doesn't apply to you. సిద్ధాంతపరంగా ఆ లేఖనము నీకు సంబంధించింది కాదని నీకు అర్థం అవుతుంది కాబట్టి That's why you don't do that. అందుకొరకే మనం బలులు ఇవ్వట్లేదు. This is how you rightly divide the word of truth. ఈ విధంగా సత్యవాక్యాన్ని మనం సరిగా విభజన చేయాలి. So this is a transition period between the New Testament and the Old Testament. ఇది ఇప్పటివరకు మనం నేర్చుకున్న విషయాలు మరి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య జరుగుతున్నటువంటి మార్పు కాలం అది. There is another transition. ఆ తరువాత మరి యొక్క మార్పు అక్కడ జరిగింది. Okay, before that, let me tell you what happened in this dispensation. దానికి ముందుగా మరి 5వ డిస్పెన్సేషన్ లో ఇంకా ఏం జరిగిందో నేను చెప్తున్నాను. You see, salvation is still the same here. మరి 5వ డిస్పెన్సేషన్ లో క్రొత్త నిబంధనలో మనం అడుగు పెట్టినప్పుడు కూడా రక్షణ ఎలాగో అని అంటే విశ్వాసము మరియు క్రియల ద్వారానే. Till Jesus died, nobody can believe in his death. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోక ముందే ఆయన మరణమందు ఇంకెవరను విశ్వాసం ఉంచరు కాబట్టి యేసు ప్రభువారు చనిపోయే వరకు కూడా విశ్వాసము మరియు క్రియల ద్వారా రక్షణ లభిస్తున్నది. How did the dispensation of the law end? అయితే ఈ మోషే ధర్మశాస్త్రం ద్వారా ఇవ్వబడినటువంటి శిక్ష నుండి మినహాయింపు ఎలా ముగించబడుతుంది? Rebellion and judgment. మరలా గమనించండి, ఎలా ముగించబడుతుంది ప్రతి డిస్పెన్సేషన్? ప్రజల తిరుగుబాటు, దేవుని యొక్క తీర్పు. What was the rebellion? ఇక్కడ ప్రజల తిరుగుబాటు ఏంటి? They rejected the Messiah. వారు దేవుని యొద్ద నుండి పంపబడిన మెస్సియాను తృణీకరించారు. What is the judgment? అయితే తీర్పు ఏంటి? The judgment is the death of Christ. దాని వల్ల వచ్చిన తీర్పు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి మరణం. God judged his son in the place of all mankind. దేవుడు మానవాళి అందరూ అనుభవించవలసినటువంటి శిక్షా స్థలంలో ప్రభుని తన కుమారుని శిక్షించాడు. So it ends again in the death of Christ. ఇది ఎలా ముగించబడింది 5వ డిస్పెన్సేషన్ అంటే యేసు ప్రభువారి మరణం ద్వారా ముగించబడింది. But immediately after that a new dispensation did not begin. అయితే యేసుక్రీస్తు ప్రభువారి మరణమైన వెంటనే ఈ క్రొత్త డిస్పెన్సేషన్ అనేటువంటిది ఆరంభించబడలేదు. Because we know that till the Holy Spirit came down, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చేంత వరకు కూడా it was still a transition period. అది ఇంకా మార్పు చెందుతున్నటువంటి కాలంలోనే మనం ఉన్నాం. It is not the same as the church age. మరి సంఘం యొక్క కాలంలోనే మనం ఇంకా లేమండి. Now look at this in Acts chapter 2. అపోస్తల కార్యం 2వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. We know that the Holy Spirit came down. పరిశుద్ధాత్ముడు 2వ అధ్యాయంలో దిగిరావటం మనం చూసాం. But before that there is another transition here. దానికి ముందు మరి యొక్క పరివర్తన ఇక్కడ జరిగింది. What is that? ఏంటి? Now just as Matthew is a transition from Old Testament to New Testament, మత్తయి సువార్త పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి పరివర్తనగా ఉన్నట్లయితే Acts is also a transitional book. అపోస్తల కార్యం కూడా పరివర్తన చెందించేటువంటి పుస్తకమే. What is the transition? ఇక్కడ జరిగినటువంటి పరివర్తన ఏంటి? God's dealing from the Jews goes to dealing with the Gentiles. దేవుడు యూదుల నుండి అన్ని జనుల విషయంలో చొరవ తీసుకోవటం మొదలు పెట్టాడు. So from Israel
ఇజ్రాయేలీల నుండి God goes to form the church. మరి దేవుడు మరి సంఘమును ఆయన స్థాపించబోతూ ఉన్నాడు. That is the transition period. ఇది పరివర్తన కాలం. If you look at the book of Acts, అపొస్తలుల కార్యాన్ని మనం చదివితే, I told you this once, I'll tell you this again. ఇంతకుముందు మీకు ఈ విషయాన్ని చెప్పాను, మరలా చెప్తున్నాను. Till chapter 7, God is dealing with the Jews in Jerusalem. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం వరకు కూడా దేవుడు యూదుల విషయంలోనే పనిచేస్తా ఉన్నాడు. In Jerusalem. యెరూషలేములో. In Acts chapter 7, they stoned Stephen. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపారు. That means they rejected once again their Messiah. దాని అర్థం ఏంటంటే మరొకసారి యూదులు మెస్సియాను తృణీకరించారని అర్థం. What do you see in chapter 8? 8వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? The salvation of the first Gentile. మరి అన్ని జనుల యొక్క మొట్టమొదటి రక్షణ అనుభవాన్ని మనం అక్కడ చూస్తాం. And the gospel going to Samaria, which is again inhabited by Gentiles. మరి రక్షణ అనేటువంటి సువార్త అనేటువంటిది అన్ని జనుల్లోనికి మరి ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Till Acts chapter 8. అపొస్తలుల కార్యం 8 వరకు What the apostles preached is different than what we preach today from Acts chapter 8 onwards. 8వ అధ్యాయం వరకు అపొస్తలులు ప్రకటించింది వేరు, 8వ అధ్యాయం తర్వాత ఇప్పటి వరకు మనం ప్రకటిస్తున్నటువంటిది వేరు. I'm going to show you that from the Bible. అది పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు తెలియజేస్తాను. But కానీ in Acts chapter 9, అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో who got saved? ఎవరు రక్షించబడ్డారు? The apostle to the Gentiles. మరి అన్ని జనులకు అపొస్తలుడిగా పిలువబడేటువంటి వాడు రక్షణలోకి వచ్చాడు. Saul. సౌలు రక్షించబడ్డాడు. In chapter 10, what do you see? 10వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? Like you said, the salvation of Cornelius, a Roman, a Gentile centurion. మరి రోమా ప్రభుత్వములో ఒక శతాధిపతిగా ఉన్నటువంటి అన్యజనుడైనటువంటి కొర్నేలి 10వ అధ్యాయంలో రక్షణలోకి వస్తాడు. Then what do you see later on in the book of Acts? ఆ తరువాతి అధ్యాయంలో మనం ఏం చూస్తాం? In Acts chapter 13, 13వ అధ్యాయంలో you see the first missionary journey of Paul and Barnabas. అపొస్తలులైన పౌలు బర్నబాలు కలిసి చేసినటువంటి మొదటి మిషనరీ ప్రయాణాన్ని మనం చూస్తాం. In chapter 11 of Acts, 11వ అధ్యాయంలో అపొస్తలుల కార్యం in Antioch, అంతియోకయలో you see the first Gentile church. మరి మొట్టమొదటి అన్యజనుల సంఘాన్ని మనం అక్కడ చూస్తాం. You see how God was moving away from the Jews to the Gentiles? చూడండి, యూదుల నుండి దేవుడు అన్యజనుల వైపు ఎలాగో తిరిగి పరిచర్య చేస్తా ఉన్నాడు. So when you read the book of Acts, అపొస్తలుల కార్యాన్ని మనం చదువుతున్నప్పుడు you must be very careful. అపొస్తలుల కార్యాన్ని చాలా శ్రద్ధగా మనం చదవాలి. Because it is a transitional book. ఎందుకనగా ఇది పరివర్తన చెందించేటువంటి పుస్తకం. That means the doctrine in the book of Acts won't be stable, it will keep changing. అపొస్తలుల కార్యంలో సిద్ధాంతం ఒకే విధంగా ఉండట్లేదు, అది మార్పు చెందుతూ వెళ్తున్నది. Look at Acts chapter 2. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at Acts chapter 2 and verse 38. 38వ వచనాన్ని మనం చూద్దాం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. Why did he say this? ఎందుకు పేతురు ఈ మాట చెప్పాడు? Because they asked him a question in verse 37. వారు పేతురు ప్రసంగమైన తర్వాత 37వ వచనంలో వారు పేతురుని ప్రశ్నించారు. Look at that question. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగారు. అప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. What was the question? అక్కడ ప్రశ్న ఏమని అడిగారు వాళ్ళు? Did they say, వాళ్ళు ఇలా చెప్పారా? what shall I do to be saved? నేను రక్షించబడటానికి ఏం చెయ్యాలి అని వారు ఏమైనా అడిగారా? Yes or no? చెప్పండి, అక్కడ ప్రశ్న చూసి చెప్పండి. Some of you are saying yes. Earlier I told you every word is important. మరి మీలో కొంతమంది ఎస్ అని చెప్తా ఉన్నారు. అక్కడ రాయబడిన ప్రతి మాటను జాగ్రత్తగా మనం పరిశీలించాలి. Nobody is asking what shall we do to be saved. అయ్యా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి అని వారిలో ఎవరు ఆ ప్రశ్న అడగలేదు. They are asking what shall we do. వాళ్ళు ఏమన్నారంటే మేము ఏం చేయాలి. Why did they say what shall we do? మేము ఏం చేయాలి అని వారు ఎందుకు ప్రశ్నించారు? Because Peter preached something to them. ఎందుకనగా పేతురు అంతకుముందు వారికి ఏదో విషయాన్ని బోధించాడు. What did he preach to them? ఏం బోధించాడు? Did he preach the gospel to them? వారికి సువార్తను ఏమైనా ప్రకటించాడా? Yes or no?
చెప్పండి, సువార్తను ప్రకటించాడా? No. కాదండి. You know what he told them? ఏం ప్రకటించాడు తెలుసా? He told them, you stiff-necked Israelites, Jews, you have killed your Messiah. లోబడని ప్రజలైనటువంటి మీరు, యూదులైన మీరు, మీ ప్రభువుని మీరు సిలువ వేశారు. You have crucified your Messiah. మీ మెస్సయాను మీరే సిలువకు కొట్టారు. And you have sinned against God. మీరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. So they are saying, yes, it is true that we killed our Messiah. అవునండి, మేము మా మెస్సయాని చంపామని మేము గ్రహించాము. What shall we do now? అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి? In answer to that, he says the words of verse దానికి 38. జవాబుగా 38లో పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు నామములో బాప్తిసం పొందుడి. Firstly, he says, repent. మొట్టమొదటిగా ఏమని చెప్పాడు? మారు మనస్సు పొందుడి. Repent for what? దేని గురించి మారు మనస్సు పొందాలి? For crucifying your Messiah. మీ మెస్సయాను సిలువకు కొట్టి చంపిన పాపానికి మీరు మారు మనస్సు Now పొందాలి. tell me, when you go out and witness, మీరు బయటికి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు will you preach to an unsaved person and say, you Jew, you killed your Messiah? మీరు యూదులు, మీరు యేసయ్యని చంపారు, మీరే యేసయ్యని చంపారని మీరు లోకంలో సాక్ష్యం ఇస్తున్నప్పుడు చెప్తారా? Yes or no? No. చెప్పమండి. That repentance is to do with rejecting the Messiah and crucifying him. ఇక్కడ మారు మనస్సు ఎవరికి సంబంధించిందంటే, యూదులు యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరించకుండా తృణీకరించారు, సిలువకు కొట్టారు, కాబట్టి వారు మారు మనస్సు పొందవలసిన విషయం. Next he says, be baptized every one of you in the name of Jesus ఆ తర్వాత Christ. అంటాడు, యేసుక్రీస్తు నామమున మీరందరూ బాప్తిసం పొందుడి అని అంటాడు. What is this baptism? ఈ బాప్టిజం ఏ బాప్టిజం అండి? It is the baptism of John the Baptist. ఇది ఏ బాప్తిసం అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను ఆరంభించినటువంటి బాప్తిస్మం. It is the baptism of repentance. ఇది మారు మనస్సును గురించినటువంటి బాప్తిస్మం. It is not what we preach today. ఈ రోజు మనం ప్రకటించేటువంటి బాప్తిస్మం కాదు అది. According to the New Testament, నూతన నిబంధన ప్రకారం you cannot be saved by baptism. నీవు బాప్తిస్మము ద్వారా రక్షణ పొందలేవు. If baptism saves you, ఒకవేళ బాప్తిస్మమే నిన్ను రక్షణలో నడిపించగలిగితే, there was no need for Jesus to die on the cross. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చనిపోవలసినటువంటి అవసరతే లేదండి. All you have to do is get into the water. నువ్వు రక్షణ పొందడానికి చేయాల్సిన పనల్లా నీటిలో దిగటమే. Do you think that municipal water can give you salvation? ఈ మున్సిపాలిటీ వాటర్లో నీవు మునిగి బాప్తిసం తీసుకోవటం ద్వారా నీకు రక్షణ వచ్చేస్తుంది అంటారా? You think God performs a miracle and that water changes నీవు into... నీళ్ళలో దిగగానే దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించి నీ మనస్సును మార్చేస్తాడా? Nothing of that sort. అలా ఏమీ జరగదండి. Baptism is a testimony. బాప్తిస్మం అనేది ఒక సాక్ష్యం మాత్రమే. But you see, that's not what it was for the Jew. అయితే యూదులకు అది ఒక సాక్ష్యం కాదండి. Remember, in the Old Testament, according to the law of Moses, పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం, how many of you have read the book of Leviticus? మీలో ఎంతమంది లేవికాండం చదివారు? Right? You know what he has written there. లేవికాండములో దేవుడు ఏమని రాసించాడు? For example, ఉదాహరణకి, he said, if you touch a dead body, మీరు ఏదైనా మృతదేహాన్ని ముట్టుకున్నట్లయితే what should you do? మీరేం చేయాలి? You have to go, wash your clothes, bathe your body, and stay outside the camp till evening. You're unclean. మీరు ఇంటికి వెళ్ళగానే వస్త్రాలు ఉతుక్కోవాలి, శరీరాన్ని శుభ్రపరచుకోవాలి, సాయంత్రం వరకు మీరు బయటే ఉండాలి. You're unclean. ఎందుకంటే నీవు అపవిత్రుడు అయిపోయావు శవాన్ని ముట్టడం ద్వారా. But what makes them clean? అయితే వారిని ఏ విషయం వారిని శుద్ధులుగా చేయగలదు? A ceremonial washing of the body. ఒక సాంప్రదాయమైనటువంటి వారు చెప్పబడినటువంటి స్నానం చేయటం ద్వారా వారు శుద్ధులవుతున్నారు. What was John the Baptist's baptism? అయితే బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క బాప్తిసం ఏంటి? It was the baptism according to the law of Moses. అది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బాప్తిసముగా ప్రకటించాడు. What was the baptism Peter was preaching in Acts 2:38? అపొస్తలుల కార్యం 2:38లో పేతురు ప్రసంగించినటువంటి బాప్తిసం ఏంటి? It was a baptism according to the law of Moses. ఇది కూడా మోషే ధర్మశాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటి బాప్తిస్మమే. So be careful what you preach. నువ్వు దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. If you preach to a sinner, నీవు ఒక పాపికి
వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు and say to him, repent and be baptized in the name of Jesus Christ, మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకో అని చెప్పావనుకోండి, he will obey and go and take baptism. నీ మాట విని మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిసం తీసుకుంటే, And he puts his trust in the baptism. ఆయన నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి బాప్తిసం ద్వారా నాకు రక్షణ వచ్చింది అని విశ్వసిస్తే, You know what's going to happen when he dies? ఆయన చనిపోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? He'll go straight to hell like a bullet. ఆయన ఒక బుల్లెట్ లాగా నేరుగా నరకానికి వెళ్ళిపోతాడు. Because nobody gets saved by repentance and baptism. మారు మనస్సు ద్వారా బాప్తిసం ద్వారా ఎవరికి రక్షణ రాదండి. Look at Acts chapter 9. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. No, sorry, Acts chapter 16. 16వ అధ్యాయంలోనికి రండి. Look at Acts chapter 16 and look at verse 31. Verse 31. 31వ వచనం. అందుకు వారు ఫ్రమ్ 30 వారి వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలన నేను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. What is happening here? ఇక్కడ ఏం జరిగింది ఒకసారి చెప్పండి. There is a difference between what Peter preached and what Paul preached. పేతురు ప్రసంగించినటువంటి మాటకి పౌలు చెప్తున్న మాటకి చాలా వ్యత్యాసం కనబడుతున్నది. There is a difference between the question of the Jews and the question of the Philippian jailer. ఇక్కడ యూదుల యొక్క ప్రశ్నకి మరి ఫిలిప్పి ప్రాంతంలో ఉన్నటువంటి జైలర్ కి వ్యత్యాసం చూడండి. The question they asked was different. వారు అడిగినటువంటి ప్రశ్న చాలా వ్యత్యాసంగా ఉన్నది. The Jews said, what should I do? యూదులు అన్నారు, అయ్యా మేము ఏం చెయ్యాలి అని అడిగారు. But this man says, what should I do to be saved? అయితే ఈ చెరసాల అధికారి అన్నాడు, అయ్యా రక్షణ పొందుటకు మేమేం చెయ్యాలి? Does Paul say, repent and be baptized in the name of Jesus Christ? ఇప్పుడు పౌలు కూడా ఇక్కడ పేతురులాగా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోండి అని చెప్పాడా? What did he say? ఆయన ఏమని చెప్పాడు? Believe on the Lord Jesus Christ and thou shalt be saved. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షించబడతావని చెప్పాడు. No baptism, nothing. అక్కడ బాప్తిసం గురించి ఏం చెప్పలేదండి. After they believed, వారు యేసునందు విశ్వసించిన తరువాత then they were baptized. ఆ తరువాత వారు బాప్తిసం తీసుకున్నారు. Same thing with Cornelius and his household. కొర్నేలి ఇంటిలో జరిగినటువంటి రక్షణ కూడా అలాగే. They believed first in Jesus Christ. కొర్నేలి అతని ఇంటి వారు యేసుక్రీస్తునందు మొదట విశ్వాసం ఉంచారు. Then they were baptized in water. ఆ తరువాత వారు రక్షణ పొందినాక బాప్తిసం తీసుకున్నారు. You see how it changed. చూడండి ఎలా పరివర్తన జరుగుతున్నదో. That's because this is a transition period. ఎందుకనగా ఇది పరివర్తన కాలమని మనం మాట్లాడుకుంటున్నాం. Yes, the Holy Spirit came down here. అవును, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో భూమి మీదకి దిగి వచ్చాడు. And he formed the church. ఆయన సంఘమును స్థాపించాడు. But it was a Jewish church. అయితే అది యూదులకు సంబంధించినటువంటి సంఘముగా ఉన్నది. There was not a single Gentile here. ఈ యొక్క ఆరంభించబడిన మొదటి సంఘములో ఒక్క అన్యజనుడు కూడా లేడండి. What did Philip preach to the eunuch in Acts chapter 8? అయితే ఫిలిప్పు అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో నపుంసకుడికి ఏమని బోధించాడు? Did he say, repent and be baptized? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుడని ఫిలిప్పు చెప్పాడా? Look at that verse. చూడండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్పు నపుంసకుడికి ఏమని బోధించాడు చూడండి. Now, unfortunately, there is a difference between the King James Bible and the Telugu Bible in Acts chapter 8. మరి అపోస్తల కార్యం 8వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు కింగ్ జేమ్స్ ట్రాన్స్లేషన్స్ కి అదే విధంగా తెలుగు ట్రాన్స్లేషన్ కి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. But look at verse 35. 35వ వచనాన్ని చూడండి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. Verse 36. 36వ వచనం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించాను. Right, so Philip preached the gospel from Isaiah 53. ఫిలిప్పు నపుంసకునికి యెషయా గ్రంథం 53వ అధ్యాయం నుండి సువార్తను ప్రకటించాడు. What does Isaiah 53 talk about? యెషయా 53వ అధ్యాయం ఏమని బోధిస్తున్నది? The sufferings and the death of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలు మరణాన్ని గురించి బోధిస్తున్నది. Then this man said, should I get baptized? అయితే ఆ సువార్త రక్షణ సువార్త విన్నాక నపుంసకుడు అడుగుతున్నాడు, నేను బాప్తిసం తీసుకోవచ్చా అని. I don't know how it is in the Telugu. In the English Bible, this is how it is. ఇంగ్లీష్ బైబిల్లో ఇలాగ ఉంటున్నది. In the King James Bible. కింగ్ జేమ్స్ బైబిల్లో. And Philip said, if thou believest with all thine heart, thou mayest.
నీ పూర్ణ హృదయంతో గనుక నీవు విశ్వసించినట్లయితే. And that man answered, ఆ నపుంసకుడు జవాబిచ్చాడు, I believe that Jesus Christ is the Son of God. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను. In verse 37. 37వ అధ్యాయములో 37వ వచనంలో He believed and then was baptized. ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. Cornelius believed and was baptized. కొర్నేలి అతని ఇంటి వారు విశ్వసించారు, బాప్తిసం తీసుకున్నారు. In Acts chapter 15, అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో when Peter tells the other apostles about what happened in Cornelius's house, కొర్నేలి ఇంటిలో ఏం జరిగిందో 15వ అధ్యాయంలో కడమ అపోస్తలులకి పేతురు వివరిస్తూ ఉన్నప్పుడు he says this, ఆయన ఇలా చెప్పాడు, the Holy Spirit came down on them. పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగి వచ్చాడు. Will the Holy Spirit come on someone if he's not saved? ఒక వ్యక్తి రక్షణ పొందకపోతే ఆ వ్యక్తి మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడా? No, that means they got saved. దాని అర్థం ఏంటంటే కొర్నేలి ఇంటి వారందరూ రక్షించబడ్డారు కాబట్టి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. Then Peter says, because of that we baptize them in water. అందుకొరకు మేము వారందరికీ బాప్తిసం ఇచ్చామని పేతురు చెప్పాడు. The Philippian jailer believed and he was baptized. మరి ఫిలిప్పి ప్రాంతంలో చెరసాల అధికారి విశ్వసించాడు, బాప్తిసం తీసుకున్నాడు. You see the change that is taking place in the book of Acts. చూడండి అపోస్తలుల కార్యంలో జరుగుతున్నటువంటి మార్పును ఒకసారి గమనించండి. From Jews to the Gentiles. యూదుల నుండి అన్యజనులకు, From Israel to the church. ఇశ్రాయేలు నుండి సంఘముకు There is a transition. ఒక గొప్ప మార్పు, ఒక పరివర్తన జరుగుతున్నది. So the period before the death of Christ is still under the law. యేసుక్రీస్తు యొక్క మరణానికి ముందు వరకు కూడా ఆ కాలము మరి ధర్మశాస్త్రం క్రిందే ఉంటున్నది. But this period from the cross అయితే సిలువ నుండి ఆ తరువాత కాలం till Acts chapter 8 అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం వరకు is another transition. మరి ఒక పరివర్తన. So Matthew and Acts, మత్తయి మరియు అపోస్తలుల కార్యం, that's where most Christians get confused in doctrine. ఇక్కడే చాలా మంది క్రైస్తవులు సిద్ధాంతపరంగా తప్పుడు అభిప్రాయంలోనికి వెళ్ళిపోతారు. Now once the gospel goes to the Gentiles, ఒక్కసారి సువార్త అన్యజనుల యొద్దకు విస్తరించినప్పుడు the church is made up of Gentiles. మరి సంఘము అన్యజనులతో నింపబడింది. Now I told you before, who is the apostle to the Gentiles? మరి అన్యజనులకు అపోస్తలుడు ఎవరండి? Who is he? చెప్పండి గట్టిగా. పౌలు. That is Paul. What does God do with Paul? దేవుడు పౌలుతో చేసినటువంటి కార్యం ఏంటి? He gives him scripture, మరి దేవుడు అతనికి వాక్యం ఇస్తాడు. right? And he wrote down scripture. మరి ఆయన వాక్యాలు రాశాడు. From Romans to Philemon. రోమా నుండి ఫిలోమోను వరకు కూడా. Please keep this in mind. దయచేసి దీన్ని మనసులో పెట్టుకోనండి. From Romans to Philemon రోమా పత్రిక నుండి ఫిలోమోను పత్రిక వరకు are the most important books for the church in the church age. మరి సంఘ కాలంలో సంఘానికి రోమా నుండి ఫిలోమోను పత్రిక వరకు ఈ పుస్తకాలు చాలా ప్రాముఖ్యమైనవి. So this is the dispensation of the church. మరి సంఘం యొక్క శిక్ష నుండి మినహాయింపు, డిస్పెన్సేషన్ ఆఫ్ ద చర్చ్. That's where we are living now. మనము నివసించేటువంటి డిస్పెన్సేషన్ ఇదే. What are the most important books that you should concentrate on? అయితే సంఘ విశ్వాసులు బహు శ్రద్ధ వహించవలసినటువంటి పత్రికలు ఏంటి? రోమా పత్రిక నుండి ఫిలెమోను పత్రిక వరకు. That's where you get doctrine for yourself. అక్కడ నీ కొరకు ఒక సిద్ధాంతమును, ఒక లేఖనమును దేవుడు ఇస్తూ ఉన్నాడు. Now earlier I told you this. ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా I said that why is it that you don't give animal sacrifices? మనము ఎందుకు జంతువులను బలివ్వట్లేదు దేవునికి? Because we know that doctrine doesn't apply to us. ఆ సిద్ధాంతము మనకు సంబంధించినది కాదని మనకు అర్థమైంది కాబట్టి. How do we know what doctrine applies to us, what doesn't apply to us? ఏ సిద్ధాంతం మనకు సంబంధించింది, ఏ సిద్ధాంతం మనకు సంబంధించనిది అని మనకు ఎలా తెలుస్తుంది? If anything contradicts what Paul said, పౌలు చెప్పిన దానికి ఏదైనా వ్యతిరేకముగా అనిపిస్తే it is not applicable to you. అది మనకు సంబంధించింది కాదు. Anything in the Bible that does not contradict what Paul says, పరిశుద్ధ గ్రంథంలో పౌలు చెప్పిన దానికి ఏదైతే వ్యతిరేకించదో that is for you.
అది నీకు సంబంధించినది. It doesn't matter where it is in the Bible. అది బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడినా, Genesis or Psalms or Malachi or Revelation, wherever it may. ఆది కాండంలోనైనా కీర్తనలోనైనా లేకపోతే ఎక్కడ రాయబడినా, If it does not contradict what Paul says, it's for you. పౌలు చెప్పిన దానికి అక్కడ రాయబడిన దానికి వ్యతిరేకత లేకపోతే అది నీకు సంబంధించినది. If it contradicts, ఒకవేళ ఏదైనా వ్యతిరేకత కనబడితే you need to rightly divide the word of truth అక్కడ దేవుని వాక్యాన్ని నువ్వు సరిగా విభజించి అర్థం and చేసుకోవాలి. see to whom that is being said. అక్కడ ఏమని అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యం ఎవరికి చెప్పబడింది? Is it to me in the church age సంఘ కాలంలో ఉన్నటువంటి నాతో ఈ మాట చెప్పబడిందా, or to somebody else? లేక వేరే వాళ్ళకి ఈ మాట చెప్పబడిందా? Remember I told you నేను ఇంతకుముందు మీకు చెప్పాను, 1 Corinthians 10:32. మొదటి కొరింథీ 10:32. What are the three groups of people? అక్కడ ఉన్నటువంటి 3 రకాల ప్రజలు ఎవరు? Jews, యూదులు, Gentiles. అన్యజనులు. In your Telugu Bible, I think it says Greeks, but it's actually Gentiles. మరి తెలుగు బైబిల్లో గ్రీసు దేశస్థులు అని ఉంటది. Gentiles, and then you have the church. యూదులు, గ్రీసు దేశస్థులు, సంఘం అనగా యూదులు, అన్యజనులు, సంఘం. You have to see to whom this verse is being spoken to. అయితే నువ్వు చదివినటువంటి లేఖన భాగం ఈ ముగ్గురిలో ఎవరికి సంబంధించిందో నువ్వు అర్థం చేసుకోవాలి. Secondly, రెండవది, you should see in which dispensation it is being spoken. రెండవది మనం నేర్చుకున్నటువంటి ఈ డిస్పెన్సేషన్స్ అన్నిటిలో ఏ డిస్పెన్సేషన్ లో ఈ మాటను చెప్పాడన్నది గ్రహించాలి. That means it applies to that dispensation, to people in that dispensation. అయితే అది ఆ కాలంలో ఆ శిక్ష నుండి మినహాయింపులో ఉన్నటువంటి ఆ ప్రజలకు చెందినటువంటిది అని నువ్వు అర్థం చేసుకోగలవు. Or else you will mess up your doctrine. ఒకవేళ అలా కాకపోతే లేఖనాలను తప్పుగా అర్థం చేసుకుంటాం. And you will start believing all sorts of things. నీవు తదుపరిగా అన్నిటినీ నమ్మటం మొదలు పెడతా, which doesn't belong to you. నీకు సంబంధించిన వాటిని కూడా నువ్వు విశ్వసించాల్సి వస్తుంది. And the devil will come and take advantage of that. ఆ సమయంలోనే అపవాది దాన్ని అదునుగా తీసుకుంటాడు, అవకాశంగా తీసుకుంటాడు. And he will say, oh look, the Bible says this, but you didn't do it, you're guilty, you're a sinner. చూడు, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, అది నువ్వు చేయట్లేదు కాబట్టి నువ్వు విషయంలో నువ్వు పాపం చేసిన వాడు అని అంటుండే. Don't think the devil will come to you and quote the Quran or the Bhagavad Gita. సాతాను నీ దగ్గరికి వచ్చి ఖురాన్ తీసుకొని భగవద్గీత తీసుకొని నీ మీద యుద్ధానికి రాడు. He comes to you with the word of God. ఆయన వాక్యంతోనే నీ మీదకి యుద్ధానికి వస్తాడు. Remember what he did with Jesus యేసు Christ. ప్రభువారి దగ్గరికి ఎలా వచ్చాడు శోధించడానికి? He came with the word of God. వాక్యం ద్వారానే వచ్చాడు. Jesus said, it is written. తాను శోధించిన ప్రతి చోట ప్రభు ఏమన్నాడంటే ఇలాగున వ్రాయబడి ఉన్నది. He says, but it is also written. అప్పుడు ప్రభు అన్నాడు ఇలాగు కూడా రాయబడి ఉన్నదని చెప్తున్నాడు. He knows the Bible better than you and me. సాతానుడికి మనకంటే ఎక్కువగా వాక్యం తెలుసండి. So he can use scripture. వాక్యాన్ని ఉపయోగించే నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. That's why you must study to show thyself approved unto God. కనుక దేవుని ఎదుట యోగ్యునిగా కనబడగలిగినట్లు లేఖనాలను మనం పరిశోధించాలి. A workman that needeth not to be ashamed, rightly dividing the word of truth. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తూ దేవుని ఎదుట యోగ్యులముగా మనం ఉండాలి. How does anyone get saved in this dispensation? మరి ఈ డిస్పెన్సేషన్ లో ఒక వ్యక్తి ఏ విధంగా రక్షణలోనికి వస్తాడు? Look at Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని దయచేసి చూడండి. Verses 8 and 9. 8, 9 వచనాలు మనం చదివినట్లయితే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. You're saved by grace through faith. మనము విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. Salvation. No works involved. రక్షణలో ఇక్కడ క్రియల యొక్క సంబంధం ఏమీ లేదండి. Look at verse 10 of Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై
ఆయన చేసిన పని అయి ఉన్నాము. Because you are saved, you should do good works. నీవు రక్షించబడ్డావు కాబట్టి మంచి క్రియలు చేయాలి. You don't do good works to get saved. నీవు రక్షించబడటానికి మంచి క్రియలు చేయటం కాదు. Remember, whatever has to be done for your salvation was done by Jesus on the cross. నీవు రక్షించబడటానికి ఏమేమి చేయాలో అదంతా ఎవరు చేశారంట? యేసు ప్రభువారు నీ కొరకు చేసేశారు. You cannot do one little thing to save yourself. నీవు రక్షణలోనికి రావటానికి చేయాల్సిన ఒక్క పని, ఒక్క క్రియ కూడా లేదండి. You have to believe. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ఆయన చేసిన కార్యంలో విశ్వాసం ఉంచటం. For by grace are ye saved through faith. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు. And that not of yourselves. అది మీ వలన కలిగినటువంటిది కాదు. It is the gift of God. ఇది దేవుని యొక్క బహుమానం, దేవుని యొక్క వరం. God gives salvation as a gift. దేవుడు రక్షణను మనకు బహుమానముగా, వరముగా ఇచ్చాడు. You don't pay for a gift. రక్షణ కొరకు నువ్వు దేవునికి ఏమీ వెల చెల్లించలేదు. If somebody gives you a gift, you don't give them money. ఎవరైనా నీకు బహుమానం ఇస్తే వారికి డబ్బులు ఇస్తామా? నీ బర్త్డేకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే డబ్బులు ఇస్తావా? You receive it with thanksgiving. కృతజ్ఞతతో ఏం చేస్తావు? దాన్ని పొందుకుంటావు. That's what salvation is. రక్షణ అంటే అదేనండి. Not by works, lest any man should boast. మరి అది క్రియల చేత కాదు గనుక ఎవడును అతిశయింప వీలు లేదు. You just receive what Jesus did on the cross. యేసు ప్రభువారు సిలువలో చేసిన దాన్ని నీవు స్వీకరిస్తున్నావు అంతే. This is limited only to this dispensation. ఇది కేవలం ఈ డిస్పెన్సేషన్, ఈ శిక్షణని మినహాయింపు కొరకు మాత్రమే అది కేటాయించబడినది. In the dispensation of the church, డిస్పెన్సేషన్ ఆఫ్ ద చర్చ్ లో no other dispensation will have this. ఇక మిగతా ఏ డిస్పెన్సేషన్ వారికి కూడా ఈ అవకాశం లేదు. You believe and you're saved. నువ్వు విశ్వసించావు అంతే, రక్షణ పొందుతావు. And what you must keep in mind is that doctrine సిద్ధాంతము is found in Romans to Philemon. మరి లేఖనము, సిద్ధాంతము మన కొరకు ఇవ్వబడినటువంటిది రోమా నుండి ఫిలెమోను వరకు. Now don't get me wrong. దయచేసి ఇక్కడ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. It doesn't mean you tear out those books and keep that as Bible and throw the rest of the సంఘంలో ఉన్న Bible. విశ్వాసికి రోమా నుండి ఫిలెమోను వరకే చెప్పాడు పాస్టర్ గారని అవి మాత్రమే చింపుకొని మిగతా బైబిల్ అంతా పక్కన పడేశారు. I told you, whatever doesn't contradict, it belongs to us. పరిశుద్ధ గ్రంథం అంతటిలో పౌలు చెప్పిన దానికి ఏదైతే వ్యతిరేకించదో అది మనకు సంబంధించింది. And then there is prophecy to study in other parts of the Bible. పరిశుద్ధ గ్రంథంలో ఆయా భాగాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రవచన వాక్యాలు ఉన్నాయి. It doesn't talk about us, but we still study it. అది మన గురించి చెప్పబడకపోయినప్పటికీ మనం వాటిని చదవాలి, నేర్చుకోవాలి. So read the whole Bible, study the whole Bible. పరిశుద్ధ గ్రంథం అంతటిని చదవాలి, ధ్యానించాలి. But remember, doctrine for the church is found here. అయితే సంఘానికి ఇవ్వబడిన సిద్ధాంతం ఎక్కడ కనుగొంటాము అని అంటే రోమా నుండి ఫిలెమోను వరకు. How does this dispensation of the church end? ఈ సంఘం యొక్క డిస్పెన్సేషన్ ఏ విధంగా ముగించబడుతుంది? It ends in rebellion and in judgment. ఇది కూడా తిరుగుబాటు మరియు దేవుని తీర్పుతో ముగించబడుతుంది. What is the rebellion? ఇక్కడ తిరుగుబాటు ఏంటి? 6వ డిస్పెన్సేషన్ లో ప్రజలు చేసే తిరుగుబాటు ఏంటి? They reject the gospel. ప్రజలు సువార్తను తృణీకరించటం. In the last days perilous time shall come, men shall be lovers of themselves, the Bible says. అంచె దినాల్లో మరి అపాయకరమైన పరిస్థితులు వస్తాయి. ప్రజలు మరి ధనాపేక్ష కలిగిన వారుగా ఉంటారు. Men shall be lovers of their own selves. మరి స్వార్థ ప్రియులుగా తమను తామే ప్రేమించుకునే వారిగా ఉంటారు. Boasters. తమను తాము అతిశయిస్తూ ఉంటారు. And they will not be lovers of God. వారు దేవుని ప్రేమించే వారుగా ఉండరు. They reject the gospel which we preach. వారు మనం ప్రకటిస్తున్నటువంటి సువార్తను తృణీకరిస్తారు. Let me tell you one sad truth according to the Bible. ఒక విచారకరమైన సత్యాన్ని మరి పరిశుద్ధ గ్రంథం నుండి మీకు తెలియజేస్తున్నాను. I'm not saying this to discourage you. ఇది మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి నేను చెప్పట్లేదండి. You must keep doing what God wants you to do. దేవుడు ఏమి చేయమని చెప్పాడో అది నువ్వు చేస్తూనే ఉండాలి. But the closer we come to the rapture, అయితే మరి సంఘం ఎత్తబడటానికి మనం సమీపిస్తున్న కొలది fewer people will believe in Jesus. మరి కొంతమంది మాత్రమే ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. Because the rebellion has already started. ఎందుకనగా తిరుగుబాటు ఎప్పుడూ ఆరంభమైపోయింది. It will end in judgment. అది తప్పకుండా తీర్పుతో ముగించబడుతుంది.
what is the judgment for this dispensation? ఈ 6వ డిస్పెన్సేషన్ కి సంఘ డిస్పెన్సేషన్ కి ముగింపు ఏంటి? It is judgment of the tribulation. మరి ఇది శ్రమల ద్వారా ముగించబడుతుంది. Right? It's called the tribulation. దానినే శ్రమల కాలం అని మనం అంటున్నాం. It will be at least 7 years. అది కనీసం ఆ శ్రమల కాలం 7 సంవత్సరాలు ఉంటుంది. It could be more than that. అంతకంటే ఎక్కువైనా ఉండవచ్చు. This dispensation, thank God, doesn't end in us being judged on the earth. It doesn't end with our judgment on the earth. మరి భూమి మీద మన యొక్క తీర్పుతో అది మన యొక్క ముగింపుతో అది తీర్చబడదండి. We won't be judged here on the earth. మనం భూమి మీద మనం తీర్పు తీర్చబడం. At the end of this dispensation. ఈ యొక్క డిస్పెన్సేషన్ యొక్క ముగింపు మనకి భూమి మీద తీర్పు ప్రభు ఏం చేయట్లేదు. But he's going to judge those who reject the gospel in the tribulation. ఎవరికి తీర్పు తీరుస్తాడంటే ఎవరైతే క్రీస్తు సువార్తను తృణీకరించారో వారికి భూమి మీద తీర్పు ఉంటుంది. But we also have a judgment in heaven. అయితే విశ్వాసులమైన మనకు కూడా ఒక తీర్పు ఉంటుంది. అది ఎక్కడ అంటే పరలోకంలో. It's called the judgment seat of Christ. అది క్రీస్తు యొక్క మరి తీర్పు సింహాసనం ఎదుట. The judgment seat of Christ. దేవుని తీర్పు సింహాసనం దగ్గర మనందరికీ తీర్పు జరుగుతుంది. Paul talks about it in 2 places, in Romans and in 1 Corinthians. అపోస్తలుడైన పౌలు రోమాలోను మొదటి కొరింథీలోను ఈ యొక్క సింహాసనం గురించి మాట్లాడతాడు. Here we will be judged as the bride of Christ. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క వధువు సంఘముగా మనందరికీ తీర్పు జరుగుతుంది. In 1 Corinthians chapter 3 you see what's going to happen. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందో మనం చూస్తాం. There he talks about what happens here. అక్కడ పరలోకంలో తీర్పు సింహాసనం దగ్గర జరిగేటువంటి కార్యాలను గురించి పౌలు వివరిస్తాడు. I won't go into detail because in the future studies I will explain this in detail. ఇప్పుడు దాని గురించి వివరంగా నేను చెప్పలేను, ఎందుకంటే రాబోయే కాలంలో మనం దాని గురించి నేర్చుకుంటాం. We are only looking at the big picture. మనం కేవలం ఒక పెద్ద చిత్రాన్ని మనం చూస్తున్నాం అర్థం చేసుకోవడానికి. Now look at this. We are in this, or we have come here now. మనం ఇప్పుడు ఏ కాలం దగ్గరికి వచ్చామంటే శ్రమల కాలం దగ్గరికి వచ్చాం. Remember what I told you, that this is the time of Jacob's trouble. మరి నేను మీకు జ్ఞాపకం చేశాను, ఇది యాకోబు యొక్క శ్రమను గురించి మనం మాట్లాడుకున్నాం. That means this is again a transition. అనగా ఇది కూడా ఒక పరివర్తన అనేటువంటి విషయాన్ని, ఒక మార్పు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. What is the transition? ఇక్కడ జరుగుతున్నటువంటి పరివర్తన ఏంటి? The church has gone up. సంఘము పైకెత్తబడింది. Now God is moving towards the Jews once again. సంఘము పైకెత్తబడింది గనుక ఇప్పుడు దేవుడు మరలా ఎవరి జీవితాల్లో కార్యం చేస్తాడంటే భూమి మీద ఉన్నటువంటి యూదుల, He's going to deal with the Jews. ఆయన యూదులతో వ్యవహరించబోతున్నాడు. Now let me tell you something interesting here. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పనివ్వండి. This, of course, this transition ends with the second coming of Jesus Christ. ఈ పరివర్తన ఎలా ముగించబడుతుంది అని అంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడతో ముగించబడుతుంది. This is a transitional period. ఇది పరివర్తన కాలం. You know, if you read the book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రికను చదివితే once again you will see that there is something strange there. ఇక్కడ చాలా వ్యత్యాసమైనటువంటి లేఖనాలు మనం చూస్తూ ఉంటాం. There are some things called the warning passages. Warning passages. మరి హెచ్చరికతో కూడినటువంటి వాక్య భాగాలు అక్కడ మనకు కనబడతాయి. Many Christians get confused when they read that. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ హెచ్చరికకు సంబంధించిన వాక్యాలు చదువుతున్నప్పుడు చాలా మంది క్రైస్తవులు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. They even get depressed when they read that. ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు నిరుత్సాహంలోనికి కూడా వెళ్ళిపోతారు. Remember, I'll give you one example in Hebrews. ఉదాహరణకి he says, if you have received the knowledge of the truth, మరి దేవుని యొక్క రక్షణ అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన తర్వాత and then you reject it, నీవు మరలా దానిని తృణీకరిస్తే what's going to happen? ఏం జరగబోతుంది? You will be trampling the Son of God under your feet. నీవు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ పాదములతో తొక్కివేస్తున్నావని అక్కడ రాయబడింది. Right? అవునా? Christians think, what is this? దేవుని బిడ్డలంగా మనం వాక్యం చదివినప్పుడు ఇదేంటి అని మనం భయపడతాం. And they get afraid that they might do that sin or commit that sin. నేను ఒకవేళ నిజంగా ఆ పాపము చేస్తానేమో, దేవుని కుమారుని నా పాదముల క్రింద తొక్కేస్తానేమో అన్న భయం మనకు వచ్చేస్తుంది.
There are many such passages in Hebrews which do not agree with Paul says in Romans to Philemon. రోమా నుండి ఫిలెమోను వరకు పౌలు చెప్పినటువంటి మాటలకు హెబ్రీయులకు రాసిన పత్రికలోని చాలా మాటలు వ్యత్యాసంగా కనబడతాయి. You know why? ఎందుకో తెలుసా? Because Hebrews is also a transitional book like Acts and Matthew. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా మరి మత్తయి సువార్త అపోస్తల కార్యం లాగా ఇది కూడా ఒక పరివర్తన పుస్తకమై ఉంటున్నది. What is it a transition from? మరి ఇక్కడ పౌలు చెప్పినటువంటి పరివర్తన ఏంటి? He's going back from the church to the Jews. ఇక్కడ జరిగేటువంటి మార్పు ఏంటంటే మరలా సంఘం నుండి దేవుడు ఎవరితో వ్యవహరిస్తున్నాడంటే యూదులతో వ్యవహరిస్తూ ఉన్నాడు. Let me tell you a secret. మీకు ఒక రహస్యం చెప్పనివ్వండి. Do you know to whom the book of Hebrews was written? హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరికి రాయబడిందో తెలుసా? To the Hebrews. అది హెబ్రీయులకు రాయబడింది. You are not a Hebrew. మనం హెబ్రీయులమా? కాదు. Christians don't think about it. క్రైస్తవులు చాలా మంది దీని గురించి ఆలోచన చేయరండి. It is written so clearly to the Hebrews. అక్కడ స్పష్టంగా రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక. The doctrine in Hebrews is for the Hebrews or the Jews. హెబ్రీయులకు రాసిన పత్రికలోని సిద్ధాంతము లేఖనములు అన్నీ కూడా ఎవరికి అనంటే యూదులకు. Not everything but most of it. అన్నీ కాదు కానీ చాలా మట్టుకు వారి కొరకే రాయబడ్డాయి. There is much in Hebrews that is applicable to us. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు అన్వయించుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. Because they do not contradict what Paul said. ఎందుకనగా పౌలు రోమా నుండి ఫిలెమోను వరకు చెప్పిన దాంట్లో అవి వ్యతిరేకించట్లేదు కాబట్టి. You apply it to yourself. అవి నీకు సంబంధించినవే. But what contradicts what Paul says doesn't apply to you. ఏదైతే రోమా నుండి ఫిలెమోను వరకు పౌలు చెప్పిన బోధలకు వ్యతిరేకంగా అనిపిస్తాయో అంటే కొంచెం వ్యత్యాసంగా అనిపిస్తాయో అవి మనకు సంబంధించినవి కాదు, అది యూదులకు సంబంధించినవి. So Hebrews has doctrine that is applicable to the Jew in the tribulation. మరి శ్రమల కాలంలో యూదులకు సంబంధించినటువంటి లేఖనాలు సిద్ధాంతాలు హెబ్రీ పత్రికలో పౌలు రాసి ఉంచాడు. What is the sin in the tribulation that God cannot forgive? శ్రమల కాలంలో దేవుడు క్షమించలేనటువంటి పాపం ఏంటి? Can anyone tell me? Sorry? చెప్పగలరా ఎవరైనా? శ్రమల కాలంలో ఏ పాపాన్ని దేవుడు క్షమించలేడు? Let us say that you are in the tribulation. God forbid, but let us just say. మరి దయచేసి ఉదాహరణకు చెప్తున్నాను. ఒకవేళ మీరందరూ శ్రమల కాలంలో ఉన్నారనుకుందాం. And you say, I believe in Jesus now. నీవంటావు శ్రమల కాలంలో నేను యేసునందు విశ్వాసం ఉంచుతున్నాను. What if you cannot bear the persecution? శ్రమల కాలంలో ఉన్న నీవు ఆ శ్రమను తాలుకొనకపోతే, and you go ahead and take the mark of the beast. ఆ శ్రమను తాలుకొనక అంత్యక్రీస్తు వేస్తున్నటువంటి ఆ ముద్రను నీ మీద వేసుకుంటే, అమ్మో ఇది నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ ముద్ర వేసేసుకుంటానని వేసుకున్నావు అనుకో. Because you won't get food otherwise. ఎందుకంటే ఆ ముద్ర వేసుకోకపోతే నీకు ఆహారము దొరకదు. Your little child will starve to death. నీ చిన్న బిడ్డలు ఆహారం లేక ఆకలితో చచ్చిపోతారు. And you say, I can't bear to look at this. అమ్మో నా పిల్లలు చనిపోవటం నా కళ్ళతో నేను చూడలేను. Give me the mark. కాబట్టి వెళ్ళి ఏం చేస్తావు? మార్క్ వేయించుకుంటావు. You know what you're doing? ఆ గుర్తు వేయించుకోవటం ద్వారా నువ్వేం చేస్తావు తెలుసా? What's going to happen? ఏం జరుగుతుంది ఆ గుర్తు వేయించుకుంటే? In Revelation 14 you will read about it. ప్రకటన గ్రంథం 14లో దాన్ని మనం చూస్తాం. If you take the mark of the beast, ఎవరైతే ఆ యొక్క గుర్తును వేసుకుంటారో you will burn in the lake of fire forever. నీవు ఆ అగ్నిగుండంలో నిరంతరం నువ్వు వేయబడతావు. You say, but I believed in Jesus. అయితే నువ్వేమంటున్నావు? నేను యేసయ్యను నమ్ముతున్నానండి. But you took the mark. కానీ నువ్వు ఆ గుర్తు వేయించుకున్నావు. You have trampled the blood of the covenant under your feet. ఆ గుర్తు వేసుకోవటం ద్వారా నువ్వేమని చెప్తున్నావనంటే, మరి నీ పాప ప్రాయశ్చిత్తానికి రక్తము కార్చినటువంటి ఆ ప్రభువుని నువ్వు పాదాల క్రింద తొక్కి వేస్తున్నావు. That is unpardonable. అది క్షమించలేనటువంటి పాపం. In this dispensation that we are living in, మనం నివసించేటువంటి ఈ శిక్షణ మినహాయింపు కాలంలో any sin can be forgiven. ఈ కాలంలో మనం నివసించే కాలంలో ఏ పాపమైనా క్షమించబడుతుంది. But there it cannot be forgiven. అయితే శ్రమల కాలంలో నువ్వు చేసే పాపానికి క్షమాపణ లేదు. Do you see how privileged you are as a person living in the church age? మరి సంఘ యుగములో నివసిస్తున్నటువంటి విశ్వాసులమైన మనము ఎంత ధన్యులమో ఒకసారి ఆలోచించారా? This is the third transitional period.
ఇది మూడవ పరివర్తన కాలమై ఉంటున్నది. The dispensation of the church ends with the rapture. మరి సంఘం యొక్క డిస్పెన్సేషన్ సంఘము పైకి ఎత్తబడటంతో ముగించబడుతున్నది. Sorry, this is the first, second, third transition. ఇది మూడవ పరివర్తన, మూడవ ట్రాన్సిషన్. What is the plan of salvation in the tribulation? శ్రమల కాలంలో రక్షణ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది? Look at Revelation chapter 12. మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి చూడండి. Revelation 12 and verse 17. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనాన్ని మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. What are the people doing there? ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారండి? Keeping the commandments of God దేవుని ఆజ్ఞలను గైకొంటున్నారు and the testimony of Jesus. యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. Look at chapter 14 14వ అధ్యాయంలోకి ఒకసారి రండి. and look at verse 12. 14వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దేవుని ఆజ్ఞలను యేసుని గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. What is that? ఇదేంటి? Again, faith and works. మరలా విశ్వాసము మరియు క్రియలు కనబడతా ఉన్నాయి. Commandments of God and the faith of Jesus. దేవుని యొక్క ఆజ్ఞలు, యేసుక్రీస్తునందు విశ్వాసం. You know, that's why the people who get saved in the tribulation, మరలా శ్రమల కాలంలో ప్రజలు ఏ విధంగా రక్షించబడతారు? they sing the song of Moses and the song of the Lamb. వారు మోషే యొక్క కీర్తనను అదే విధంగా ప్రభు యొక్క కీర్తనను వాడు పాడుతూ ఉన్నారు. గొర్రెపిల్ల యొక్క కీర్తనను పాడుతున్నారు. Today, do we sing the song of Moses? మనము మోషే యొక్క కీర్తనలు ఏమైనా పాడుతామండి? The song of Moses is found in Deuteronomy, I think chapter 32, if I'm not mistaken. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో మోషే రాసినటువంటి కీర్తన గానం మనకి ఇక్కడ కనబడుతున్నది. It's to do with the law. అది ధర్మశాస్త్రం సంబంధించినటువంటిది. We don't sing about the law. మనము ధర్మశాస్త్రాన్ని గురించి పాటలు పాడము. But again they will do that because God is dealing with the Jews. అక్కడ శ్రమల కాలంలో దేవుడు యూదులతో వ్యవహరిస్తున్నాడు కాబట్టి మరలా అక్కడ మోషేను గురించినటువంటి గానమును అదే విధంగా గొర్రెపిల్లను గురించినటువంటి గానాన్ని మరి చేస్తారు. Faith in Jesus and obedience to the law. యేసుక్రీస్తునందు విశ్వాసము, ధర్మశాస్త్ర ఆజ్ఞలకు విధేయత చూపటము. That's how people are saved in this tribulation. ఆ విధముగా ఈ శ్రమల కాలంలో ప్రజలు రక్షణలోకి వస్తూ ఉన్నారు. And if you don't understand that, you'll get confused when you read verses like this. మనము దీన్ని అర్థం చేసుకోనకపోతే ఇలాగ రాయబడినటువంటి లేఖనాలను మనం పొరపాటుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉన్నది. It's not talking for it's not addressed to you. అది మీకు రాయబడినటువంటి మాటలు కాదు. It's for the Jews in the tribulation. అది శ్రమల కాలంలో ఉన్నటువంటి యూదుల కొరకు రాయబడుతున్నటువంటి మాటలు. Let me tell you something else. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పనివ్వండి. How many of you heard Matthew chapter 24 and 25 being preached to born again believers? మరి మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులకు బోధించబడినవని ఎంతమంది నమ్ముతున్నారు? Now you're all very scared to answer my questions. ఇప్పుడు మీరు జవాబులు ఇవ్వడానికి చాలా జాగ్రత్తగా ఉన్నారు, భయపడుతున్నారు. It's all right if you make a mistake, that's how you learn. మనం పొరపాటు అని అనుకోవడానికి వీలేదు. పొరపాట్ల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఒకప్పుడు మనం అర్థం చేసుకున్న విధానం వేరు. There's no shame in making a mistake. దానిలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. Matthew 25, 24 and 25 మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు is addressed to the Jews in the tribulation. మరి శ్రమల కాలంలో ఉన్న యూదులకు చెప్పబడినవి. What is there in Matthew 24 and 25? మత్తయి 24-25లో ఏం రాయబడ్డాయి? That's right. The disciples come and say, what will be the sign of your coming and of the end of the world? ప్రభుని అడిగారు, అయ్యా నీ రాకడకు సూచనలు ఏంటి అని ప్రభుని అడిగారు, గుర్తులు ఏంటని అడిగారు. Our preachers will take it and say, look, all these signs are happening now. మన ప్రసంగికులు ఆ వాక్యాలు తీసుకొని చెప్తారు, చూడండి ఇప్పుడు జరిగేటువంటి గుర్తులన్నీ కూడా రాకడ గుర్తులే. I'm sorry to tell you that none of those things are written for the church. అయితే ఆ వాక్య భాగాలు సంఘాని కొరకు రాయబడినటువంటివి కాదు. Remember in Matthew 24 it also talks twice about rapture. మరి 24వ అధ్యాయంలో
రెండు సార్లు అక్కడ యేసయ్య రాకడని గురించి వ్రాయబడి ఉంటుంది. No, about the rapture. సంఘం ఎత్తబడటాన్ని గురించి రాయబడి ఉంటుంది. So the preacher will tell you it's the rapture of the church. మరి అక్కడ ప్రసంగికులు ఏమని చెప్తారంటే ఇది సంఘం ఎత్తబడటాన్ని గురించి రాయబడిందని చెప్తారు. If that is true, ఒకవేళ అదే సత్యం అయితే you will be here in the tribulation. అయితే నీవు కూడా ఆ సమయంలో ఎక్కడ ఉంటావు? శ్రమల కాలంలో ఉంటావు. Because that rapture that Jesus is talking about, ఎందుకంటే 24-25లో ప్రభు చెప్తున్నటువంటి ఆ పైకెత్తబడటం దేని గురించి అంటే is not a rapture of the church. అది సంఘం పైకెత్తబడటాన్ని గురించి కాదు. It's a rapture that takes place about 6 months before the second coming. యేసుక్రీస్తు ప్రభువారి రాకడకు రెండవ రాకడకు 6 మాసముల ముందు జరిగేటువంటి కార్యం అది. It's for the Jews. అది యూదుల కొరకు రాయబడినటువంటిది. If you want an explanation of that, ఒకవేళ దానికి వివరణ మాకు కావాలి అని అడిగితే you know what you should read? You know what you should read? ఏం చదవాలో తెలుసా? Matthew 25. మత్తయి 25 కూడా మీరు చదవాలి. What is there in Matthew 25? మత్తయి 25లో ఏం రాయబడి ఉన్నది? The parable of the 10 virgins. మరి 10 మంది కన్యకల ఉపమానం రాయబడి ఉన్నది. Right? Again, our preachers will say, oh, the 10 virgins is the church, or are a reference to the church. మరలా ప్రసంగికులు బల్లగుద్ది చెప్తూ ఉంటారు ఏంటంటే ఈ 10 మంది కన్యకలు సంఘానికి ఉద్దేశించినటువంటిది. So that means some Christians will go, some Christians will stay back. దాని అర్థం ఏంటంటే కొంతమంది క్రైస్తవులు ఎత్తబడతారు, కొంతమంది క్రైస్తవులు విడవబడతారు అని అర్థం. That's not what Paul says in 1 Thessalonians 4. మరి అపోస్తలుడైన పౌలు మొదటి దశలోనిక 4వ అధ్యాయంలో అలా ఎక్కడా చెప్పలేదండి. In 1 Corinthians 15, he doesn't say that. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో కూడా పౌలు ఆ మాటలు చెప్పలేదు. Where he talks about the rapture. ఆయన పైకెత్తబడటాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. And he says, everyone who is saved will be gone. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ నొందిన ప్రతి వాడు పైకెత్తబడతాడు. So our preachers will jump and say, oh, you don't know what it says in Hebrews. మరి చాలా మంది ప్రసంగికులు మరి చెప్తుంటారు హెబ్రీయుల పత్రికలో రాయబడినటువంటిది మీరు అర్థం చేసుకోవట్లేదు. Without holiness no man shall see the Lord. పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుని చూడలేడు. So that means if you're not holy at the time of the rapture, 5 virgins, right? You belong to that group, you will stay back. కాబట్టి నువ్వు ప్రభు రాకడలో పరిశుద్ధత పైకెత్తబడే సమయంలో పరిశుద్ధత లేకపోతే 5 మంది కన్యకలు విడవబడినట్టుగా నువ్వు కూడా విడవబడతావని చెప్తూ ఉంటారు. Hebrews, brethren, Hebrews, remember to whom it is written. దేవుని బిడ్డలారా గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరికి రాశాడు? యూదుల కొరకు రాశాడు. It is to do with doctrine in the tribulation. అది శ్రమల కాలంలో ఉన్నటువంటి సిద్ధాంతానికి సంబంధించినటువంటిది. Here without holiness they will not be raptured. Without holiness they will not be raptured. అక్కడ శ్రమల కాలంలో పరిశుద్ధత లేకుండా ఎవరు ఎత్తబడేటువంటి అవకాశం ఉండదు. If they don't keep the law of Moses, వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను గైకొనకపోతే they won't go up. వారు పైకి వెళ్ళలేరు. The rapture of the 5 virgins in Matthew 25 మత్తయి 25లో రాయబడినటువంటి ఆ 5 కన్యకలు పైకి ఎత్తబడటం is a reference to what you read in Revelation 7 and Revelation 14. అది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలోను చదివిన వాటికి సూచనగా ఉన్నాయి. In both those places there is a rapture mentioned. ఆ 2 వచనాల్లో కూడా మరి అక్కడ రాప్చర్ మనకు పైకెత్తబడటం కనబడుతుంది. How many of you heard this? మీలో ఎంతమంది ఇది విన్నారు? In Matthew 24 and verse 15, మత్తయి సువార్త 24:15 వచనంలో verses 14 and 15 I guess, 14-15 వచనాల్లో Jesus said the end will not come till this gospel of the kingdom is preached to the ends of the earth. మరి ఈ క్రీస్తు సువార్త మరి అంతటా ప్రకటించేంతబడ వరకు ముగింపు రాదు అని ప్రభు చెప్పాడు అక్కడ. Till this gospel is preached to all the nations. మరి సమస్త దేశములకు సువార్త ప్రకటించబడేంత వరకు ఈ యొక్క మరి రాకడ రాదని చెప్పాడు. Have you heard that preachers say? విన్నారా ప్రసంగికుల మాటను చదివి చెప్పటం? So they say till it goes to every country on earth the rapture won't take క్రీస్తు place. సువార్త దేశం ప్రపంచంలోని ప్రతి దేశానికి ప్రతి గ్రామానికి వెళ్ళేంత వరకు యేసయ్య రాకడ ఉండదు అని అంటూ ఉంటారు. In verse 15 there in Matthew 24, మత్తయి 24:15లో you know what Jesus talks about? అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా? Can you read it please? మత్తయి సువార్త 24:15 వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన
నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. Abomination of desolation. మరి హేయమైనటువంటి వస్తువు అక్కడ తీసుకుని వస్తాడు. What is this abomination of desolation? ఇదేందండి హేయమైన వస్తువు, ఏమని తీసుకొస్తున్నాడు అక్కడ? The abomination of desolation is explained by Paul in 2 Thessalonians chapter 2 verses 2 onwards. రెండవ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి పౌలు దాన్ని చక్కగా వివరించాడు. It is the Antichrist ఇది అంత్యక్రీస్తుని గురించి చెప్పబడింది. who sits in the temple of God. దేవుని యొక్క మందిరములో మరి అంత్యక్రీస్తు కూర్చుంటాడు. And he will say, worship me, I am God. నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెప్తాడు. That is the abomination of desolation అది హేయమైనటువంటి వస్తువు that Daniel spoke about. దానియేలు దాని గురించి ఎప్పుడో మాట్లాడాడు. Now tell me something. ఇప్పుడు ఒక విషయం చెప్పండి. What is Jesus saying in Matthew 24:14 and 15? మత్తయి సువార్త 25:14-15 లో ప్రభు ఏమని చెప్తున్నాడు? He's saying that the end of the tribulation will not come till the gospel of the kingdom is preached. శ్రమల కాలం యొక్క ముగింపు యేసుక్రీస్తు వారి రక్షణ సువార్త అంతటను ప్రకటించబడేంత వరకు ముగించబడదు. That means the second coming won't take place till this is preached to every nation. శ్రమల కాలంలో అన్ని దేశాలకు సువార్త ప్రకటించబడేంత వరకు క్రీస్తు రెండవ రాకడ జరగదు అని దాని అర్థం. Again, I will close with this. ఈ మాటతో నేను ముగిస్తున్నాను. He says it's the gospel of the kingdom. దేవుని రాజ్యం యొక్క సువార్త అని చెప్పాడు అక్కడ. Does it say God's kingdom? In Telugu. Okay. In the English King James Bible it says just the gospel of the kingdom. ఈ రాజ్య సువార్త, Not the gospel, not the kingdom of God. ఇది పరలోక రాజ్యం గురించినటువంటి వార్త కాదండి. ఈ రాజ్య సువార్త, Not the kingdom of God. But it's to do with the ఇది kingdom of దేవుని heaven. రాజ్యం గురించినటువంటి వార్త కాదు. It is the gospel of the kingdom. ఈ రాజ్య సువార్త. What is this preaching here? ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? Exactly what John and Jesus preached here. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను ప్రభు ఏ సువార్త, ఏ వాక్యం అయితే బోధించారు, What did they preach? వారు ఏం బోధించారు? Repent. మారు మనసు పొందుడి. Why? ఎందుకు? The kingdom of heaven is at hand. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. They will preach again. వారు మరలా అక్కడ అదే వార్తను బోధిస్తారు. Repent. మారు మనసు పొందుడి, Because the kingdom of heaven is coming. పరలోక రాజ్యము సమీపించింది అని చెప్తున్నారు. Do you see the difference? అక్కడ వ్యత్యాసాన్ని గమనించారా? Matthew 24:25 is not talking about you and me here. మత్తయి సువార్త 24లో 15 వచనాలు అది మనకు చెప్పబడినటువంటి సంఘముతో చెప్తున్న మాట కాదు. Everything in Matthew 24:25 talks about the second coming. మత్తయి సువార్త 24-25లో చెప్పబడినవన్నీ కూడా శ్రమల కాలంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పబడినటువంటి మాటలు. Not to us who will be raptured before. అయితే దానికి ముందుగా ఎత్తబడేటువంటి సంఘముతో చెప్పబడినటువంటి మాటలు కాదు. That's why you have to rightly divide the word of truth. అందుకొరకే సత్యవాక్యాన్ని మనం సరిగా విభజించవలసిన వారమై ఉన్నాం. We have seen 6 dispensations. మనం ఇప్పటి వరకు 6 డిస్పెన్సేషన్స్ చూసాం. And we have seen 3 transitions between the dispensations. అయితే ఈ డిస్పెన్సేషన్స్ లో మరి 3 పరివర్తనలు, 3 మార్పులు మనం గమనించాం. There is one final dispensation. మరలా చివరి డిస్పెన్సేషన్ ఒకటి ఉన్నది. We'll talk about it, the Lord willing, next week. మరి దేవుని చిత్తమైతే వచ్చే వారంలో మనం దాని గురించి మాట్లాడుకుందాం. That is the dispensation of the kingdom. అది రాజ్యమును గురించినటువంటి డిస్పెన్సేషన్. You see, brethren, we are living in the last days because we have come to the end of the church age. దేవుని బిడ్డలారా, సంఘ యుగం యొక్క చివరి దినాల్లో మనం నివసిస్తున్నామని మనం గ్రహించాం. And the Lord willing, next week I'll show you the one sign that is enough to show you that we are living just before the rapture. మనము సంఘం ఎత్తబడటానికి చాలా సమీపముగా ఉన్నామనటానికి ఒక్క సూచన నేను మీకు వచ్చే వారం నేర్పించబోతున్నాను. That is enough. అది చాలండి, మనం చాలా సమీపముగా ఉన్నామని తెలుసుకోవడానికి. It will make it very clear to you. అది చాలా స్పష్టంగా మనకు వివరిస్తుంది. But right now, అయితే ఇప్పుడు what we should do is we should commit ourselves to prayer and to the study of God's word. అయితే మనల్ని మనం దేవునికి ఎలా సమర్పించుకోవాలంటే ప్రార్థన కొరకు, దేవుని వాక్య ధ్యానం కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. If there is anyone who is yet unsaved, maybe you're watching online. ఒకవేళ ఇక్కడున్న వారే గాని, లైవ్ లో వీక్షిస్తున్న వారే గాని, ఒకవేళ ఎవరైనా ఇంకా రక్షణలోనికి రాకపోతే,
The Bible says today is the day of salvation. దేవుని వాక్యం అంటుంది ఇదే రక్షణ దినం, Now is the appointed time. ఇదే అనుకూలమైన సమయం. Don't let this moment go. ఈ అవకాశం మీరు చేజార్చుకోవద్దు. Believe in the Lord Jesus Christ and thou shalt be saved. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడి, అప్పుడు మీరందరూ రక్షణ పొందుతారు. Know that he died for your sins, he was buried and he rose up again. ఆయన నీ కొరకు కల్వరి శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. If you believe that, you'll be saved. ఒకవేళ నువ్వు దాన్ని నమ్మితే నువ్వు రక్షించబడతావు. And if you are a born again Christian, ఒకవేళ నువ్వు రక్షించబడిన క్రైస్తవుడు అయితే, you say, Lord, I want to give the rest of my life to walking with Jesus ప్రభువా, Christ. ఇదిగో నా భావి జీవితం అంతా నీతో కూడా కలిసి నడవటానికి నేను There సమర్పించుకుంటున్నాను. is no special preparation for the rapture. మరి సంఘం పైకెత్తబడటానికి ఏదో ప్రత్యేకమైన సిద్ధపాటు ఏమీ లేదండి. You keep doing what God wants you to do. దేవుడు చెప్పింది చేస్తూ జీవించటమే నీ పని. Walk with Jesus Christ. యేసయ్యతో మనం నడవాలి. Fulfill your responsibilities. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను భూమి మీద నువ్వు నిర్వర్తించాలి. Jesus said, occupy till I come. మరి నేను వచ్చేంత వరకు మీరు చేస్తున్న దాన్ని గట్టిగా పట్టుకున్నాడు అని చెప్పాడు. And God's going to bless you and prepare you for heaven. దేవుడు అలా చేయటం ద్వారా మిమ్మల్ని మరి దేవుడు పరలోక రాజ్యం కొరకు, దేవుని పరలోకం కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. Let us close our eyes just for a few seconds. కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాం.